రిఫరెన్స్ మెటీరియల్ కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ సదస్సుని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. సార్ మీరు స్టార్ట్ చేయండి. ప్రియమైన సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అవగాహన సదస్సు. ప్రధానంగా చాలామంది అవగాహన లేక సివిల్ సర్వీస్ మీద కనీసమైన అవగాహన లేకపోవటం వల్ల దీని గురించిన ప్రాథమిక స్థాయి నుంచి ఒక గొప్పదైనటువంటి సేవా రంగానికి వెళ్ళాలనుకునేటువంటి వారికి ఒక వారధిగా ఉన్నటువంటి సివిల్ సర్వీస్ మీద ఎక్కువ మందికి అవగాహన లేకపోవడం ఒకటైతే, రెండవది దీన్ని మేము సాధించగలమా అని ఒక అపనమ్మకం, అధైర్యం, డిగ్రేడ్ చేసేటువంటి మన సరౌండింగ్స్ లేదా పెద్ద లాంగ్ ప్రాసెస్ అనేటువంటి ఒక భయం, ఇవన్నీ కలిపి సివిల్ సర్వీస్ వైపు ప్రధానంగా చాలామంది యాస్పిరెంట్స్ ఇష్టం ఉన్నా ఆ వైపు వెళ్దామనుకున్నా వెళ్ళనివ్వకుండా అడ్డం పడేటువంటివి చాలా అబ్స్టికల్స్, అడ్డంకాలు ఉన్నాయి. ఆ అడ్డంకాల నుంచి మనం బయటికి వెళ్ళేటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇందులో మనం ముందు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ విధానం ఎలా ఉంటుంది, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఆ ప్రాపర్ గైడెన్స్ని మనం ఎలా సాధించాలి, ఇలాంటి నేపథ్యాలన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మొట్టమొదట సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి ఐచ్ఛికాంశంగా తెలుగును తీసుకోవడంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి చాలామంది బిఏ, బిఎల్ లేదా బీకామ్, బిఎస్సి, బీటెక్ ఇలా వేరు వేరు రకాల డిగ్రీస్తో ఉంటారు. వాళ్ళందరికీ కూడా సివిల్ సర్వీస్ ఒక వారధిలాగా ఉంది. మీరు సరిగ్గా దాన్ని సాధించాలనే కసి, ఒక యజ్ఞంలా భావించేటువంటి ఒక దృక్పథం, సేవ చేయాలనే సంకల్పం, ఇవన్నీ వెరసి సివిల్ సర్వీస్ ఆప్షనల్. ఆ నేపథ్యంలో మనం ఈరోజు ఎలా ఉంటుంది ఏంటో కూడా చూద్దాం. మొట్టమొదట మనకి ఏమైంది, ఇంటర్నెట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక 2 minutes వెయిట్ చేయండి, సార్ వచ్చేస్తారు. వినబడుతుంది అందరికీ? పీపీటీ షేర్ అయిందా? సార్ ఇంకా షేర్ అవ్వలేదు, షేర్ చేయండి. వినబడుతుంది అందరికీ? ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ప్రధానంగా సివిల్ సర్వీస్లో చాలామంది డిగ్రేడ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ రోజులో. నువ్వేంటిరా చేయగలుగుతావా, అసలు నీకా సివిల్ సర్వీసా అనేటువంటి డిగ్రేడ్ మోటివేషన్ ఎక్కువగా ఉంది. దాని నుంచి అది పాజిటివ్ మోటివేషన్గా మార్చుకునేటువంటి వైనాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. సరే, ప్యాటర్న్ ఎలా ఉంది చూద్దాం. సివిల్ సర్వీసెస్లో స్ట్రాటజీస్ మనకి ప్రధానంగా 3 రకాల స్ట్రాటజీస్ ఫాలో అవుతాడు. దాని పేరే ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, ఇంటర్వ్యూస్ అని. ఈ ప్రిలిమ్స్లో మనకి ఇది జూన్లో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం ఇది మామూలుగా ఏపీపీఎస్సీలో డిగ్రేడ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయడం, డేట్లు కూడా చేంజ్ చేయడం 99%. ఎప్పుడైనా మరీ ఇంకా ఇంతవరకు చేంజ్ చేయలేదు, మొన్నసారి ఇబ్బంది పడింది. మెయిన్స్లో మాత్రం ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మధ్యకాలంలో డేట్స్ క్యాలెండర్ ప్రకారం వాడు ఫాలో అవుతారు. ఇది మొట్టమొదటి అడ్వాంటేజ్. ఏదైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి ఎగ్జామ్ ప్రతి సంవత్సరం పడుతుందనే ఎగ్జామ్లో హైయెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి ఎగ్జామ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఈ రెండు అంటే ప్రిలిమ్స్ మనం క్వాలిఫై అయిన తర్వాత, మెయిన్స్లో కూడా క్వాలిఫై అయినాక ఇంటర్వ్యూ, అంటే 3 స్టేజెస్లో ఉంటుంది. ఆ మూడో స్టేజ్లో, ఇంటర్వ్యూ స్టేజ్లో ఆ టోటల్ మొత్తం మనకి మెయిన్స్కి ప్రిలిమ్స్ నుంచి 1:12 వరకు పిలుస్తాడు. మెయిన్స్లో ఉన్నటువంటి వాళ్ళని ఇంటర్వ్యూకి 1:2 రేషియోలో పిలుస్తాడు. వాడు ఇచ్చిన ఎంతమంది కావాలి అనేది ఒక నెంబర్ వాడి దగ్గర ఉంటుంది. ఆ నెంబర్ మనకి వెంటనే డిస్ప్లే చేయడు, కానీ
ఒకవేళ ఆ రేంజ్లో మనకి ఇంటర్వ్యూ పిలుస్తాడు, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి ఫైనల్ ర్యాంక్ అనేది వస్తుంది. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రాన మనకి జాబ్ వచ్చేస్తుందని నమ్మకం లేదు, ఎందుకంటే వారు ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది. ఆ లెవెల్లో మళ్ళీ రోస్టర్స్ వ్యవహారం అంతా కూడా ఉంటుంది. ఇదంతా కూడా సివిల్ సర్వీస్లో ఫస్ట్ రౌండ్లో ఉన్నటువంటి ఇబ్బందులు. ముందు మొదటి అడ్డంకిని అధిగమించినాక చాలామంది మొదటి అడ్డంకిని ప్రిలిమ్స్ని క్వాలిఫై అవుతారు, మెయిన్స్లో ఫెయిల్ అయిపోతారు. ఎందుకు మెయిన్స్లో ఫెయిల్ అయిపోతారు అంటే ప్రధానంగా మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది, చూడటానికేమో సిలబస్ చాలా లిమిటెడ్గా అనిపిస్తుంది, ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్లన్నీ కొన్ని ఉంటాయి, చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ చదువుతూ వెళ్తూ ఉంటే ఆ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఉంటే డెప్త్లోకి వెళ్ళవలసిన అవసరాన్ని కూడా సూచిస్తుంది. ఏమి అందువల్ల అన్ని రకాల సబ్జెక్టులు, ఒక తెలుగనే కాదు అన్ని రకాల ఆప్షన్ సబ్జెక్ట్స్ కూడా చూడటానికి ఈజీగా ఉంటాయి. నన్ను అడిగితే కనుక మీకు ఏది ఇష్టమో ముందు నిర్ణయించుకోండి. అంతేగాని ఎవడో చెప్పాడు ఈజీ, వాడు చెప్పాడు బాగానే ఉంది, వాడు దాంట్లో కొట్టేశాడు కాబట్టి నేను కొట్టేస్తాను, ఇట్లాంటి అవగాహనలోకి రాకండి దయచేసి. మీరు ఒకవేళ ఇందులో జాయిన్ అవ్వకపోయినా సరే నేను ఫ్రాంక్గా మాట్లాడేటువంటి మనస్తత్వం గలవాడిని. అందుకని ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మికండి. ఫస్ట్ థింగ్ దాని మీద కొంత రీసెర్చ్ చేయండి. అన్ని రకాల సబ్జెక్టులు కూడా ఒకే రకమైనటువంటి సిలబస్ని రూపొందించి ఉన్నారు. అయితే మిగతా సబ్జెక్ట్ ఎందుకు వస్తున్నాయి, ఇవి ఎందుకు రావట్లేదు అంటే అనేక రకాలు ఉంటాయి, అందులో కారణాలు ఉంటాయి. అంటే సరైన గైడెన్స్ లేకపోవచ్చు, మెటీరియల్ లభ్యం కాకపోవచ్చు, ఇన్ టైంలో రాయలేకపోవచ్చు, ఆ టైంకి వాళ్ళు ఆ స్పీడ్లో మెమరీ పనిచేయకపోవచ్చు, టెన్షన్ వచ్చేయచ్చు, ఇలా అనేక రకాల కారణాలు మెయిన్స్లో ఫెయిల్ అవ్వడానికి. తర్వాత ఇంటర్వ్యూ నేపథ్యం ఎలా ఉన్నాయి, దానికి మనకి ఇంటర్వ్యూలో 275 మార్క్స్ ఇస్తాడు. సుమారు ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు ఇంటర్వ్యూ పెడతాడు, సుదీర్ఘమైన ఇంటర్వ్యూ పెడతాడు. ఇందులో కూడా మార్క్స్ మనకి కొన్ని ఒక లెవెల్లో మార్క్స్ సంపాదించాలి. అంటే ఇంటర్వ్యూ కూడా మనం పెద్ద స్కోర్, మామూలు స్కోర్తో వెళ్ళిపోవాలి అంటే మనకి బాగా నిలబెట్టే సబ్జెక్ట్ ఏది అంటే ఆప్షనల్ సబ్జెక్ట్. ఆ ఆప్షనల్ ఎన్నిక చేసుకునేటప్పుడు ఒక పార్ట్నర్ని ఎన్నిక చేసుకుంటే ఎంత మనం క్లియర్గా ఎన్నిక చేసుకుంటామో అలా ఆప్షన్ కూడా అంత క్లియర్ కట్గా ఎన్నిక చేసుకోవాలి. ఆ ఎంపిక చేసుకున్నాక మళ్ళీ మార్చేస్తామంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి, పార్ట్నర్ని ఎంపిక చేసుకుంటే ఎలా ఎంచుకుంటామో అలా ఎంపిక చేసుకునేటప్పుడు నిర్ణయం తీసుకోండి. మీరు ఆంథ్రోపాలజీ తీసుకుంటారా, తెలుగు తీసుకుంటారా, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకుంటారా, మీ చాయిస్. ఇదే తీసుకోమని ఎవరైనా చెప్తే అది బలవంతంగా మిమ్మల్ని రుద్దినట్టు లెక్క. అందువల్ల మీకు ఏది ఇష్టము చూడండి. చాలామంది పార్ట్నర్స్ని చూస్తాం, అంటే అబ్బాయి అయితే అమ్మాయిని చాలామంది చూడొచ్చు, కానీ అందులో ఎంతమంది సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవడమే ఇక్కడ మనం ఆప్షనల్ పేపర్ అంటాం దాన్ని. అందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఎలా అయితే పిల్లల్ని కంటం ఎలా ఉంటుందో వాళ్ళని పెంచడం ఇంకో పార్ట్ అనుకోండి, సుమారుగా అర్థం చేసుకోవడం కోసం. అందుకని మీరు ఇష్టమైనటువంటి టాపిక్ తీసుకోండి, ఇష్టమైన ఏరియా, ఇష్టమైన సబ్జెక్ట్. అలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఆటలు ఆడేటప్పుడు ఆటల్లో మీరు అలసిపోతారా ఎక్కువసేపు? చదువుకునేటప్పుడు తలకాయ నొప్పి రావచ్చేమో కానీ ఆటలాడేటప్పుడు మీ తలనొప్పి రాదు. ఎందుకని? దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, దాంట్లో ఎంజాయ్ చేస్తారు. శారీరకమైనటువంటి అలసట వస్తే రావచ్చు, ఎక్కువసేపు ఆడితే. మరీ అక్కడ టక్ ఆఫ్ వార్గా ఉందనుకోండి, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడతామా లేదా గెలవాలనే నేపథ్యంతో. అదే ఇక్కడ మెయిన్ స్ట్రాటజీ. మెయిన్స్లో మనం మనకి ఇష్టము అనే స్ట్రాటజీతో ఫాలో అవ్వాలి. రెండోది, మనకి ఇష్టంతో పాటు ఏముండాలి, ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఇవన్నీ మళ్ళీ మన డిస్కషన్లోకి వస్తాయి. అంటే ఎవరో సులువుగా ఉందని, అది ఎక్కువ మార్కులు స్కోర్ చేసేయచ్చని, మేము బాగా ఇచ్చేస్తామని ఇట్లాంటి మాటలు నమ్మకండి. అది మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుంటుంది. అది మెయిన్స్ సంబంధించి. ప్రిలిమ్స్ అవ్వాలి అంటే మెయిన్స్కి మధ్యలో వాడు ఇచ్చిన టైం సుమారుగా ఒక 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలల్లో మెయిన్స్ కంప్లీట్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ గేమ్ అనమాట. ఎందుకంటే ఆ లెవెల్ మనం రీచ్ అవ్వాలి. మీరు క్వశ్చన్ పేపర్స్ కూడా చూపిస్తాము, ఆ లెవెల్స్ని రీచ్ అయితే దాంట్లో ఉన్న డెప్త్ మీకు అర్థం అవుతుంది. పైన చెప్పుకొని వెళ్ళిపోతే సిలబస్ అయిపోవచ్చు, కానీ మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఆ ఎగ్జామ్ని సక్సీడ్గా అందరికంటే ముందు వచ్చే, అందరికంటే ఎక్కువ స్కోర్ చేస్తూ ఇంటర్వ్యూ కూడా తక్కువ మార్కులు పడినా ఒకవేళ కావాలని ఎవరైనా వేస్తే, అలా వేయరు, అలా వేసినా కూడా మీరు మెయిన్స్లో మంచి ర్యాంకు రావాలి అంటే మీకు ఆప్షనల్ ద బెస్ట్. అందువల్ల ఆప్షనల్ ఎన్నికల్లో మాత్రం చాలా జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ చేసుకొని, మీ ఇంట్రెస్ట్ బేస్తోని, మీ అవైలబిలిటీ బేస్ చేసుకొని, అది కంటెంట్ అంటారా, గైడెన్స్ అంటారా, మీ ప్రాపర్ స్పీడ్ రైటింగ్ అంటారా, పర్ఫెక్ట్ రైటింగ్ అంటారా, స్కిల్ఫుల్ రైటింగ్ అంటారా, ఏమన్నా కానివ్వండి. అందువల్ల మెయిన్స్ ఎంపిక అనేది చాలా క్రూషియల్ రోల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి. ప్రిలిమ్స్ అంటారా, దాని మీద కొంచెం కృషి చేయాలి. దానికి సంబంధించి కూడా చూద్దాం ఎలా ఉంటాయో. మొత్తం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి.
పేపర్ 1లో మనకి 100 క్వశ్చన్స్, ఇది మెరిట్ బేస్లో ఉంటుంది. పేపర్ 2 80 క్వశ్చన్సే ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. ఇందులో మనం 66 మార్క్స్ సంపాదించుకోవాలి. కట్ ఆఫ్ మార్క్స్ అంటే 2.5 మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి ఉంటుంది. సెకండ్ పేపర్లో మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకొని, అంటే 66 అండ్ అబవ్ వస్తే మిమ్మల్ని ఫస్ట్ పేపర్లోకి దాన్ని వాల్యూ చేస్తాడు. ఫస్ట్ పేపర్లో టాప్ రేంజ్ నుంచి తీసుకుంటూ వాడికి ఎంతమంది కావాలో అక్కడికి కట్ ఆఫ్ ఉంటుంది. అందువల్ల కట్ ఆఫ్ ఫస్ట్ పేపర్లో మనం చెప్పలేం. సెకండ్ పేపర్లో కట్ ఆఫ్ మాత్రం 66 మార్క్స్ వస్తే ఫస్ట్ పేపర్ని వాడు క్వాలిఫై చేస్తాడు. అందువల్ల ఈ రకంగా మనం ఇందులో ఏముంటాయో ఏమి లేవో అవన్నీ మళ్ళీ సిలబస్ చూసుకోండి. జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. అందుకని ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా మస్ట్గా ముందు పాస్ అవ్వాలి కదా. అది లేకుండా మెయిన్స్ చదివేస్తే ఎట్లా? అది ఇప్పుడు ఎలా ఉందంటే ప్రిలిమ్స్ పాస్ అయిపోతాం, మెయిన్స్ ఫెయిల్ అయిపోతాం. అది ఎలాగా అంటే మధ్యలో ఉన్న డ్యూరేషన్ చాలకపోవటం వల్ల, ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ సరిగా లేకపోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకని ఒక మెరిటోరియస్ స్టూడెంట్ ఏం చేస్తారంటే మెయిన్స్ ఓరియంటేషన్లో ప్రిలిమ్స్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. మెయిన్స్ ఓరియంటేషన్, మెయిన్స్ మనం కంప్లీట్ చేసుకుంటూ ప్యారల్గా ప్రిలిమ్స్ చదవటం ఒకటి, లేదా కంప్లీట్గా మెయిన్స్ మ్యాక్సిమం చదివేసుకుంటూ ప్రిలిమ్స్లోకి వెళ్ళటం ఒక పద్ధతి. ఇలా రెండింటినీ ప్యారల్ నడిపేటువంటి టైం మీకుంటే అలా, లేదు ఎంప్లాయీస్ అండి, హౌస్ వైఫ్స్ అంటే దాని లెవెల్ వేరుగా ఉంటుంది, దాని టైం వేరుగా ఉంటుంది, దాని వ్యవహారం వేరుగా ఉంటుంది. ఈ రెండింటినీ మీరు మీకు ఉన్నటువంటి అవకాశాలను బేస్ చేసుకొని నిర్ణయించుకోండి. ఫస్ట్ థింగ్ ఎలా ఉంటుంది పేపర్ ఏ, పేపర్ బి, ఇట్లా ఎలా ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ అయిన తర్వాత స్టెప్. ఇది పేపర్ ఏలో అంటే పేపర్ ఏ, బి అని 2 ఉంటాయి పేపర్లు. అందులో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అది 300 మార్కులకు ఉన్నా సరే క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రం 75 వరకు వస్తే చాలు. పేపర్ బిలో ఎనీ ఆఫ్ ద లాంగ్వేజ్, 22 లాంగ్వేజెస్లో మీరు ఏ లాంగ్వేజ్ అయినా అన్నీ కూడా మీరు ప్రిలిమ్స్ అప్లికేషన్ పెట్టినప్పుడే ఇవన్నీ నింపేయాల్సి వస్తుంది. అందువల్ల తర్వాత చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఆ రకంగా మనకి ఇది కూడా 300 మార్కులకు ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రం 75 మార్క్స్. తర్వాత నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్కోరింగ్లో కలుస్తూ ఉంటాయి. అంటే మెయిన్స్తో పాటు కలుస్తూ ఉంటాయి, ఇంటర్వ్యూ వరకు కలుస్తాయి. అది ఏమిటి అంటే జనరల్ పేపరు, అది తెలుగులో రాయొచ్చు, లేదా 22 లాంగ్వేజ్లో దేంట్లోనే రాయొచ్చు. ఎస్ఏ అనేది ఉంటుంది. అందులో సామాజిక అంశం 250 మార్కులకు ఉంటుంది. అందులో సుమారుగా మనకు 63% వరకు రావాల్సి ఉంటుంది. GS1 చరిత్ర అనేది జాతీయ అంతర్జాతీయ చరిత్ర ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, భారతీయ సమాజం ఉంటుంది. అది కూడా 250 మార్క్స్ ఉంటుంది. అది కూడా సుమారుగా ఒక 48-50% వరకు రావాల్సి ఉంటుంది. అంటే వస్తే మనం ఐఏఎస్కి వెళ్ళే ఛాన్సెస్ పెరుగుతాయని అర్థం. జిఎస్ అంటే ఇలాగే రావాలంటే వీటిని వచ్చిన మార్క్స్ మనకు కలుపుతారు కాబట్టి ఈ రేషియో కూడా మనకు కొంచెం సపోర్ట్ చేస్తుంది. GS2లో పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, అంతర్జాతీయ సంబంధాలు ఉంటుంది, కూడా 200 మార్క్స్ 250 మార్క్స్ వరకు ఉంటుంది. దీంట్లో కూడా 46-45 వరకు 46 తర్వాత రావాలి పర్సంటేజ్. GS3లో చూసినట్లయితే అర్థశాస్త్రం, ఎకనామిక్స్ ఉంటుంది, సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా ప్రధానంగా ఉంటుంది. ఇది కూడా సుమారుగా 50+ మార్క్స్ పర్సంటేజ్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. GS4 ఇది రెడ్డింగ్లో పెట్టాం. అంటే తెలుగు తీసుకుంటే మీకు ఎథిక్స్ పేపర్లో చాలా విషయాలు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా విషయాలు అంటే మీరు ఒక మహాభారతం తీసుకున్నా, రామాయణం తీసుకున్నా, భాగవతంలోని కథలు తీసుకున్నా కూడా ఎథిక్స్లో మీరు దాన్ని కోట్ చేసుకోవచ్చు. అందుకు మీకు తెలుగు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత కేస్ స్టడీ, ఇక్కడ చెప్పినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం మాటమాటికి. జనరల్గా పైపైన చెప్పేయడం అనేది ఉండదు ఇక్కడ. దాన్ని విభిన్న రకాలుగా అప్డేట్ చేయడం అలాంటివి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అందులో సందర్భ పరిశీలన, దాన్ని కేస్ స్టడీ అంటాం. ఒక ఇష్యూని నీకు ఇచ్చి దాన్ని వాడు సాల్వ్ చేయమని అంటాడు. దాని ద్వారా మీరేంటో అర్థం చేసుకుని దానికి కొన్ని మార్క్స్ని అలాట్ చేస్తారు. అది 250 మార్క్స్ ఉంటే దానికి కూడా 50% సుమారుగా రావాల్సి ఉంటుంది. తర్వాతది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 500 మార్కులు ఒక ఎత్తుగా మనం చెప్పొచ్చు. ఇవన్నిటిని ఇంచుమించు అందరూ ఒకేలాగా రాయొచ్చు. కానీ ఆప్షనల్ పేపర్ ఏం చేస్తుందంటే అన్నిటినీ కలిపి లీడ్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటారు అనేది. అంటే మిగతా ఇంచుమించు అందరూ ఒకేలా రాస్తారు, పెద్ద వేరియేషన్ అయితే రాదు. ఇంచుమించుగా 150-60 మధ్యలోనే ఉంటుంది. అంతకన్నా అంటే బాగా రాసేవాళ్ళు, ఆ పైపైన రాసేవాళ్ళు ఎప్పుడు అలానే ఉంటుంది, పక్కన పెట్టండి. ఈ ఆప్షనల్ 1, ఆప్షనల్ 2 రెండూ కలిపి ఆప్షనల్ పేపర్ అంటాం దీన్ని. ఇది 500 మార్క్స్. ఈ 500 మార్క్సే ఇక్కడ మేము ఇచ్చేటువంటి మీకు వీడియో లెక్చర్స్ కానీ, డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇందులో 350 వరకు మీరు మ్యాక్సిమం నెంబర్ అంత రాదు, కానీ వచ్చే పరిస్థితి మాత్రం ప్రయత్నం చేయాలి. నా టార్గెట్ అయితే 350 మార్క్స్ రావాలి ఈ 500లో. ఈ 500లో మనం వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం, ఒక సాధన చేస్తాం, ఒక కృషి చేస్తాం, ఒక దీక్ష చేస్తాం, దాని తగ్గట్టుగా ప్లాన్ చేస్తాం. ఇది వస్తే దాని తర్వాత రిటర్న్ టెస్ట్లో మనకి
టోటల్గా 750 మార్క్స్ ఇంతవరకు వచ్చిన మ్యాక్సిమం మార్క్స్ అయితే అందులో 965 అంటే సుమారుగా 55% వరకు వస్తే ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఒక 70 వరకు మ్యాక్సిమం స్కోర్ చేయగలిగితే టోటల్గా మనకి 56% హైయెస్ట్ పర్సంటేజ్ ఎంతవరకు అంటే మామూలు మనం డిగ్రీ లెవెల్లో మార్క్స్ చూసుకుంటే జస్ట్ సెకండ్ క్లాస్ మార్క్స్ మనం గట్టిగా సంపాదిస్తే 55% అబవ్ సంపాదిస్తే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి వచ్చేస్తాయి. అంటే ఈజీగా ఉందా లేదా? ఎంత ఈజీగా ఉన్నది అంటే ఇలా స్కోర్ చెప్తున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది, కానీ మీకు ఇష్టం ఉన్నప్పుడు దానికి ఉండే శ్రమ కూడా ఉంటుందండి. ఈజీగా వచ్చేస్తుందని మాత్రం నమ్మకండి, అంత ఈజీ అయితే కాదు. అలాగని మరీ టఫ్ అయితే మాత్రం కాదు. హార్డ్ వర్క్ అనేది చేయాలి. అది హార్డ్ వర్క్ అనే మాట కంటే ఇష్టపూర్వకమైనటువంటి వర్క్ చేయాలి, దాన్ని సాఫ్ట్గా మార్చుకోవాలి. ఆ నేపథ్యంలో దీన్ని అర్థం చేసుకోగలిగితే సివిల్ సర్వీస్ మేము తెలివైన వాళ్ళమే, మేము పెద్ద తోపులం అంటాం అనుకున్నాం. మనకు అంత కెపాసిటీ ఉంది, మన మీద మనకి ఒక ఆత్మ గౌరవం ఉంది లేదా ఆత్మస్థైర్యం ఉంది అని నిరూపించుకోవాలంటే ద బెస్ట్ ఏది అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. కాబట్టి దానికి కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే డిగ్రీ అయిపోయిన వాళ్ళైనా ప్లాన్ చేసుకోవచ్చు, డిగ్రీ ఇంకా సెకండరీ చదువుతున్న వాళ్ళైనా, లేదా ఇప్పుడు బిఏ లేదా బీకామ్ వాళ్ళైతే కనుక బిఏ స్టార్ట్ అవ్వడంతో బిఏ బీకామ్ బిఎస్సీ వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది డిగ్రీ చేయొచ్చు. ఒకవేళ ఇంజనీరింగ్ వాళ్ళకి 4 years కాబట్టి 2 years తర్వాతనే వాళ్ళు జాయిన్ అంటే ఒక ఫాస్ట్గా మెమరీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే డిగ్రీతో పాటు ప్యారలల్ నడిపిస్తూ ఉండాలి. అదొక పద్ధతి, అదొక ప్లాన్. డిగ్రీ అయిపోయిన వాళ్ళు మ్యాక్సిమం 2 years పెట్టుకోవాలి, మ్యాక్సిమం 2 years. అంటే 2 yearsలో కొట్టేయాలనేటువంటి ఒక జీల్తో రావాలి. 2 years ఎందుకన్నామంటే ఈ ప్రిపరేషన్ ప్లానింగ్ అంతా మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి దానికి ఒక 1 year సుమారుగా అనుకోగలిగితే, అంటే వెంటనే వచ్చేయాలి, ఇన్స్టెంట్గా వచ్చేయాలి అనుకోకండి. ఇది ఓపిక, సహనం ఇవన్నిటిని పరీక్ష పెడుతుంది. అందుకనే ఏ పరీక్షలు కూడా ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే ఇన్ని రకాల టెస్టులు ఉండవు. డైరెక్ట్గా ఒక టెస్ట్ పెడతారు, ఇంటర్వ్యూ పెడతారు, వాడికి ఉద్యోగం ఇచ్చేస్తాడు, వెంటనే అయిపోతుంది పని. కానీ దీనికి ప్రిలిమ్స్ అంటాడు ఒకటి, మళ్ళీ మెయిన్స్లో ఎన్ని రకాల పేపర్లు, ఆ తర్వాత ఆప్షన్లు అవన్నీ సంపాదించుకున్నాక ఎన్ని వచ్చినాయో తెలియదు, ఇంటర్వ్యూకి పిలుస్తాడు అప్పుడు ఎన్ని వస్తాయో తెలియదు, చివరికి ర్యాంక్ వచ్చే వరకు మనకి ఏ విషయం తెలియదు. ఇన్ని రకాల చిక్కుల నుంచి అభిమన్యుడులాగా ముందు వెళ్తూ ఆ తర్వాత అర్జునుడిలాగా ప్రయత్నం చేయాలి. అభిమన్యుడిలాగా వెళ్ళిపోయినంత మాత్రాన వాడు తిరిగి రాగలిగాడా? రాలేదు. కానీ అభిమన్యుడిలాగా వెళ్ళేటువంటి చొరవ చూపించాలి. తిరిగి రాగలిగే సమర్థత మాత్రం అర్జునుడికి ఉంది. అందుకని అర్జునుడిలాగా మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి రావడం అంటే టార్గెట్ రీచ్ అయ్యి అచీవ్ అవ్వటం అనమాట. ఆ నేపథ్యాలన్నీ మనం చూసుకోగలిగితే ఇది బెస్ట్ పేపర్, బెస్ట్ జాబ్గా, బెస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్గా కూడా మనం చూడొచ్చు. చాలా మంది అనుకుంటారంటే తెలుగు సులువా, అసలు ఈ ఆప్షన్ ఎందుకు తీసుకోవాలి, సులువు అంటే చాలా మార్క్స్ వచ్చేస్తాయి ఏంటి అన్నాడు. చాలా మార్క్స్ వస్తే మరి 55 రావడం ఏమిటండి? పోనీ అందులో 350 వచ్చినాయా 500లో? ఇంతవరకు ఎవరికి రాలే. 310 320 లోపే వచ్చినాయి, ఇంకంతకన్నా దాటి రాలా. ఎందుకు రావట్లేదు అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే, మనం జనరల్ డిగ్రీ ఏదైనా తీసుకుంటే అందులో ఒక 100 మార్కుల పేపర్కి 3 hours రాస్తాం. అదే ప్యాటర్న్ మనం చూసుకోగలిగితే 100 మార్కులు మనం ఎంత 3 hours రాస్తాం. మరి 250 మార్క్స్ ఎంత రాయాలి? కనీసం 6 hours అని ఇవ్వాలా? ఇవ్వటంలా. కొన్ని ప్రశ్నలు ఏమన్నా తక్కువ ఉంటున్నాయా? ప్రశ్నలు 19 రాయాలి. మనం రాయవలసిన ప్రశ్నలు సుమారుగా 19 రాయాల్సి ఉంటుంది. 19 ప్రశ్నలకి మనకి 3 hours ఇస్తున్నాడంటే 250 మార్కులకంటే మీరు ఆలోచించవలసిన ఫస్ట్ టైం ఫ్యాక్టర్. ఈ టైం ఫ్యాక్టర్ని మనం ముందు టార్గెట్ చేసుకోవాలి. అందువల్ల ఈ ఆప్షన్ ఎంపికలోనే ప్రధానంగా గమనించవలసింది, మీరు ఏ ఆప్షన్ అయినా తీసుకోండి, నాట్ ఓన్లీ తెలుగు, మీరు ఏ ఆప్షన్ అయినా తీసుకోండి. తీసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని అమలు చేసుకొని ముందుకెళ్ళండి. ఫస్ట్ ఏమిటంటే మీకు ఇష్టం, సెకండ్ మెటీరియల్, 3 గైడెన్స్, 4 ప్రాక్టీస్, 5 సరి చేసుకుంటూ ముందుకు సాగటం, 6 కంపారిజన్ వేరే చేసుకోవడం, 7 నిర్భయం, 8 స్థితప్రజ్ఞ సాధన. స్థితప్రజ్ఞత అంటే బ్యాలెన్సింగ్ స్టేట్. మనం గొప్పవాళ్ళమా కాదా, ఎవడన్నా తిడతాడా, మనం తిట్టినంత వెంటనే మనకు ఉక్రోషం వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చేస్తే వాడికి నీకు తేడా ఏమిటి? మన ఎవడు పలకరించడు, మన ఎవడు పట్టించుకోడు, అయినా సరే మన మొహం మీద ఎప్పుడూ కూడా చిరునవ్వు నవ్వుతూ ఉండాలి, హ్యాపీ మూమెంట్ ఉండాలి. అలా ఉండాలి అంటే స్థితప్రజ్ఞత మన దగ్గర ఉండాలి. చివరిది చాలా కాంప్లికేటెడ్గా అనిపించేటువంటిది, కానీ బ్యాలెన్సింగ్ స్టేట్. అలా ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా మనకి
చాలా ప్లెజెంట్గా హ్యాపీయెస్ట్ మూమెంట్లో హ్యాపీనెస్గా అర్థం చేసుకుంటూ చాలా ఇష్టంగా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అందువల్ల ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో మీకు తెలుగు ఎందుకు తీసుకోవాలి? మళ్ళీ ఫస్ట్ మీకు మాతృభాష అయి ఉండాలి. అప్పుడు మీకు దాని మీద ఇష్టం పెరుగుతుంది. అమ్మ అంటే ఇష్టమా, అమ్మమ్మ అంటే ఇష్టం, నానమ్మ అంటే ఇష్టం అంటే ఫస్ట్ ఇష్టం ఏమంటామంటే ముందు అమ్మ అంటే ఇష్టం. ఎందుకంటే మనల్ని కన్నది కాబట్టి. ఏమండి? అట్లా మాతృభాషగా ఇష్టంగా ఉండాలి. ఆప్షన్ మీద మమకారం ఏర్పడాలి. ఈ నేపథ్యంలో తెలుగు మీకు ఒక రకమైన సులువుగా ఉంటుంది. అయితే ఎన్ని రకాల పేపర్లు ఉంటాయి, వీటి గురించి కూడా చూసుకున్నాక మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయి ఆప్షనల్లో. పేపర్ 1 పార్ట్ ఏలో తెలుగు భాష చరిత్ర ఉంటుంది. దీంట్లో 8 టాపిక్స్ ఉంటాయి. పేపర్ 1లో పార్ట్ బిలో తెలుగు సాహిత్య చరిత్ర ఉంటుంది. ఇందులో 10 అంశాలు ఉంటాయి. పేపర్ 2 సంబంధించి మళ్ళీ పార్ట్ ఏ, పార్ట్ బి, ఎలాగైతే పార్ట్ ఏ, పార్ట్ బి ఫస్ట్ పేపర్లో ఉందో సెకండ్ పేపర్లో కూడా అట్లనే ఉంటుంది. ఇందులో సంప్రదాయ సాహిత్యం అంటే క్లాసికల్ టెక్స్టులు ఉంటాయి. అవి 6 ఉంటాయి. 6 క్లాసికల్ టెక్స్టులు చదవాల్సి ఉంటుంది. పేపర్ 2 పార్ట్ బిలో ఆధునిక సాహిత్య పాఠ్యాంశాలు ఉంటాయి. అది పాఠ్యాలు అంటే టెక్స్టులు అనమాట. ఇవి 9 ఉంటాయి. మొత్తం మనం 9 + 6 15 టెక్స్టులని మనం చదివినట్లయితే 250 మార్క్స్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతాం. ఏమి అలా మొత్తం అంశాలు ఎన్ని అంటే ఇందులో 15, అందులో 18, టోటల్గా 33 అంశాలు ఉంటాయి. ఈ 33 అంశాల్లో మనం 500 మార్క్స్ స్కోర్ చేయాలి, లేదా 500 మార్క్స్ మనం అటెంప్ట్ చేయాలి. స్కోర్ చేయడం కాదు, అటెంప్ట్ చేయాలి. 350 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు గ్యారంటీ ఛాన్సెస్ బాగుంటాయి. ఇక ప్రాథమిక స్థాయి నుంచి మనకి ఏదైనా ప్రశ్నకు సంబంధించిన విషయం కానీ చెప్పిన అంశాలలో ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మా సెషన్లో అయితే ప్రతిసారి కూడా అంటే ఒక 1 అవర్ అవ్వగానే కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ అవర్ అవుతుంది. ఆ రకంగా అవర్ అయిపోయినాక కూడా మీకు ఒక 15 to 20 minutes మినిమం టైం మీకు క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లేదా మీ డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ని వెంటనే తీసుకుని ఆ పాఠంలో సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే క్లారిఫై చేస్తాం. ఎందుకంటే డౌట్స్ క్లారిఫికేషన్ కనుక సరిగ్గా చేయలేకపోతే ఆ విద్యార్థికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఆ తర్వాత ఎప్పుడు డౌట్స్ క్లారిఫికేషన్ అంటే అది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు. ఒకవేళ మీరు అప్పుడు డౌట్స్ రాలేదు, మళ్ళీ వీడియోస్ వింటారు, లేదా క్వశ్చన్ పేపర్స్ మీకు చూపిస్తాం. క్వశ్చన్ పేపర్స్ ముందే చూపిస్తాం. అందులో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో చూపిస్తాం. మేము చెప్పే ప్యాటర్న్ చూపిస్తాం. అందులో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చెప్పాం, దానికంటే ఇంకొన్ని యాడ్ చేసి చెప్తాం ఎప్పుడు కూడా. అంటే అవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని అర్థం చేసుకోవాలి. పాత వాటిలోంచి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ దీంట్లోంచి ఉన్న దీంట్లోకి ఎలా యాడ్ చేసుకోవాలి, ఇలాంటివి కూడా మళ్ళీ చెప్పే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలిమెంటరీ నాలెడ్జ్ నుంచి అప్లికేషన్ నాలెడ్జ్ వరకు స్టడీ చేయాలి. ఇలా మనం ప్రాథమిక స్థాయి నుంచే పైకి వెళ్తాం. ఇందులో నేను చెప్పేటువంటి మెథడాలజీ ఎలా ఉంటుంది, అందులో ఏ ఉంటాయి, 8 అంశాలు చెప్పాం కదండి. ఏ ఉంటే ఒక సిలబస్, ఒక అవగాహన కోసం మాత్రమే ఇది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఇది చెప్తున్నాం. పేపర్ 1 పార్ట్ ఏలో 8 అంశాలు ఏమిటి? ద్రావిడ భాషలో తెలుగు స్థానం. ముందు ఈ సిలబస్ మీద అవగాహన ఉండాలి. ఏ టాపిక్ చెప్తున్నాను, అది ఏ పాయింట్లోకి వెళ్తుంది అనేది మనకి ఇది స్కాన్ చేసినట్టుగా మనకు అర్థమైపోవాలి. అప్పుడు మన వేగవంతంగా అయ్యో ఇది దీనికి సంబంధించింది, అదే దానికి సంబంధించింది అని మనకు ఐడియా వస్తుంది. ద్రావిడ భాషలో తెలుగు స్థానంలో తెలుగు, ఆంధ్ర శబ్దాల పరిణామం, ప్రాచీన ద్రావిడ నుంచి ప్రాచీన తెలుగు వరకు, ప్రాచీన తెలుగు నుంచి ఆధునిక తెలుగులో వర్ణ, పద, వ్యాకరణ నిర్మాణంలో వచ్చినట్టు మార్పులు. ఇది మనకు చిన్నగా అనిపిస్తుంది, పాఠ్యాంశంలోకి వెళ్తున్నప్పుడు కొంచెం ఆ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. గ్రాంథిక వ్యవహార భాషాబద్ధాలు, తెలుగు భాషపై ఇతర భాష ప్రభావం, తెలుగు భాష ఆధునీకరణ, తెలుగు భాషల ఆధునీకరణలో భాషా సాహిత్య ఉద్యమాల ప్రభావం, ప్రసార మాధ్యమాలు, సాంకేతిక, వైజ్ఞానిక, పారిభాషిక పద నిర్మాణాల్లో ఎదురయ్యే సమస్యలు. అంటే మనకి పత్రికా భాష వరకు ఉండేటువంటి భాషా శాస్త్రం, లింగ్విస్టిక్స్ ఇందులో ప్రధానంగా ఉంటుంది. సుమారుగా ఇందులో మనకి 125 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది పార్ట్ ఏలో. అందులో ఈ 125 మార్క్స్ని మనం సుమారుగా ఒక 40 వ్యాసాలు మ్యాక్సిమం అనుకుంటే 40 వ్యాసాలు అలాగ మనం అర్థమయ్యే రేట్లు చెప్తాం. వాటిని మీరు కొంచెం అక్కడక్కడ కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటే వాటిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఈజీ అనేటువంటిది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అందువల్ల వాటిని పట్టుకోగలిగితే ఈ 8 టాపిక్స్ మీరు ఈజీగానే గ్రహించగలుగుతారు. ఇది బీటెక్ లాగానో లేకపోతే ఫిజిక్స్ లాగానో అంత కష్టంగా అయితే అనిపించదు. అలాగని హిస్టరీ లాగా బోరు కొట్టదు. మీరు రోజు వాడుతున్నటువంటి పదాలే, వాటిలో ఉన్నటువంటి మూలంలోకి కొంచెం వెళ్ళవలసిన చోట వెళ్తాం. అవి మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాతది అందులో కంటిన్యూషన్లో 8 అంశాలు కదండి, 5 చెప్పాం. ఇంకొక 3 అంశాలు ఉన్నాయి. తెలుగు మాండలికాలు. మాండలికాలు అంటే డైలెక్ట్స్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా తెలుగే మాట్లాడేది, కానీ కొంచెం తేడా ఉంటుంది. వాక్యం, తెలుగు వాక్యం, వాటి భేదాలు, సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త. ఇది మీరు 10th క్లాస్లో ఉన్నటువంటి
లెవెల్లోనే ఉంటుంది. దాని తర్వాత కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. నామవాచకం తెలుస్తుంది, క్రియ తెలుస్తుంది. నామనీకరణం ఒకటి తెలుసుకోవాలి. నామనీకరణం అంటే నామాన్ని మార్చడం. ఎలా మార్చాలి? క్రియాపదాన్ని కానీ విశేషంగా నామంగా మార్చడం. మార్చే విధానం ఎలా ఉంటుంది? ఆ తర్వాత ప్రత్యక్ష పరోక్ష వాక్యాలన్నీ మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ కూడా ఇంచుమించు మీకు అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. తర్వాతది అనువాదం. అనువాదం అంటే ట్రాన్స్లేషన్ అంటాం. దాంట్లో చిన్న చిన్న మెలికలు ఉంటాయి. ఆ మెలికలను చెప్తాం. వాటిని మీరు ఈజీగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులోంచి కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సాంస్కృతిక, సాంఘిక లేదా సాహిత్యేతర అంశాల్లో ఇలాంటి సమస్యలు వస్తాయి. సాంస్కృతిక, సాంఘిక, సైద్ధాంతిక విషయాల అనువాదాలు సమస్యలు ఇలాంటివి వస్తాయి. ఇలాంటి నేపథ్యాల్లో అంటే మరీ మై నేమ్ ఈజ్ అని చెప్పేసి అంత ఈజీగా కాకుండా కొంచెం దానికి స్టాండర్డ్ కూడా ఉంటుంది. ఆ లెవెల్లో దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది అనువాదం. అలా మనం మొత్తం 8 టాపిక్స్ని డీల్ చేస్తాం. పార్ట్ ఏకి సంబంధించి, పేపర్ 1కి సంబంధించి. ఇందులో 125 మార్క్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయాలి. ముందు మన టార్గెట్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయడం అనేది ప్రధానంగా ముందు టార్గెట్ పెట్టుకొని దాంట్లోంచి ప్రతి అంశాన్ని డిస్కస్ చేస్తాం. అవి మనకి ఈజీగానే అర్థం అవుతాయి. తర్వాతది పేపర్ 1 పార్ట్ బి. పేపర్ 1లోనే ఇంకొక 125 మార్క్స్ ఇందులోంచి వస్తాయి. ఇవి మనకి ప్రధానంగా 10 అంశాలు ఉన్నాయి. ఇందులో కొంచెం అనాలిసిస్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా అయినాయి. 10 అంశాలు మెయిన్. ఇందులో ప్రాంగ్ నన్నయ యుగం, నన్నయ్యకి ముందు ఉన్నటువంటి భాష ఎలా ఉంది, సాహిత్యం ఎట్లా ఉంది, నన్నయ్య కాలానికి ఎలా ఉంది, తర్వాత వాళ్ళు శైవ కవులు, అంటే ఇది క్రానలాజికల్ ఆర్డర్లో వెళ్ళిపోతుంది. ప్రాంగ్ నన్నయ్య అంటే నన్నయ్యకి ముందు ఉన్నవాళ్ళు, తర్వాత 11 నన్నయ్య, 12 శైవ కవులు, 13 తిక్కన, 14 ఎర్రన, 15 శ్రీనాథుడు పోతన, 16 ప్రబంధ కవులు, 17 దక్షిణాంధ్ర నాయకరాజులు, 17, 18, 19 నుంచి ఆధునిక యుగం. ఇది ప్రధానమైన ప్యాటర్న్. ఈ నేపథ్యంలో ఈ సిలబస్ అంతా ఉంటుంది. ఈ మధ్యలో మనకి కొంచెం అక్కడక్కడ కొంచెం డెప్త్కి వెళ్తూ ఉంటాడు. ఆ డెప్త్కి వెళ్ళే పాయింట్స్ ఖచ్చితంగా వాటిని పాయింట్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇలా మనకి ఈ సాహిత్య చరిత్ర అంతా కలిపి 125 మార్క్స్ ఉంటుంది. దీన్ని ముందు అటెంప్ట్ చేయటం ముందు టార్గెట్. తర్వాత ఎలా అటెంప్ట్ చేయాలి, దాని నేపథ్యం ఎలా ఉంటుంది, దీనికి సింపుల్గా ఉన్న లాంగ్వేజ్ని వాడాలా, గ్రాంధిక శైలిని వాడాలా అనేటువంటి డౌట్స్ మీకు రావచ్చు. అలా రాకుండా మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో అలాంటి చిన్న చిన్న వాక్యాలతోనే అక్కడక్కడ టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పడిగట్టు పదాలు అంటాం. వాటిని వేయవలసి ఉన్న చోట ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేసి ఈ మాటలు వాడుతూ ఉండండి, ఈ పదాలు వాడుతూ ఉండండి అని చెప్తూ ఉంటాం. అందుకని అవి మీరు కొంచెం 2-3 సార్లు రిపీట్ అవుతూ ఉంటారు లెసన్స్లో. కాబట్టి మీకు అవి ఈజీగానే గుర్తుండే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో మీరు దీన్ని చదవవలసి ఉంటుంది. తర్వాత పేపర్ 2లో 2 పార్ట్స్ ఉంటాయి. పేపర్ 2లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో టెక్స్ట్ బుక్లు, క్లాసికల్ టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఇవి మనం 6 ప్రధానంగా చెప్పుకున్నాం. 6 ఉన్నాయి. ఇందులో 2 భారతానికి సంబంధించి ఉన్నాయి. భారతంలో దుష్యంతుడి చరిత్ర, నన్నయ్య భారతం, ఆదిపర్వం, 4వ ఆశ్వాసం, 4వ ఆశ్వాసంలో ఆదిపర్వం, 4వ ఆశ్వాసం, 4వ ఆశ్వాసం అంటే 5వ ఆశ్వాసం, 4వ ఆశ్వాసం నుంచి ఉన్నాయి ఇవి ప్రధానంగా. తర్వాత తిక్కన రాసినటువంటి అనువాదం చేసిన కృష్ణరాయబారంలో ప్రధానంగా ఉంది. ఇందులో 3వ ఆశ్వాసం నుంచి ఉంటాయి. అందులో 5వ పద్యం నుంచి ఉంటే ఇందులో మొత్తం అంటే సుమారుగా మీరు యావరేజ్ చూసుకున్నట్లయితే ప్రతి టెక్స్ట్లో కూడా 100 పద్యాల వరకు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సుమారుగా 100 పద్యాలు ప్లస్సే ఉన్నాయి తప్ప 100 పద్యాలు మైనస్లో లేవు. అన్ని ఇంచుమించు అంటే 600 పద్యాలు మనం చదివినట్లయితే, పద్యాలను చదివేయక్కల మీరేమి, అందులో ఉన్న ప్రాథమిక విషయాల నుంచి కొంచెం డెప్త్ అక్కడక్కడ అవసరం అవుతూ ఉంటుంది. వాటిని చూడవలసి ఉంటుంది. ఆ రకంగా మనం ఈ ప్రాచీన సాహిత్యాన్ని మొత్తం అధ్యయనం చేసినట్లయితే ఈ మొత్తం పేపర్ మీకు 250 మార్క్స్ కాబట్టి సుమారుగా ఇది కూడా 125 మార్క్స్ని అంటే ఒక 6 టెక్స్టులను మీరు చదివినట్లయితే మీకు సుమారుగా 125 మార్క్స్ని ఇంచుమించుగా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాతది అంటే ఏ టెక్స్ట్లో మీకు జస్ట్ చూసుకోండి. గొరనది కథ శ్రీనాథుడు రాసింది. అందులో అది కూడా సుమారుగా 100 పద్యాల వరకు ఉంటుంది. పెంగళి సూరన్ రాసినటువంటి సుగాత్రి శైలంలో కథ, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. మల రామాయణం డెడ్ ఈజీగా ఉంటుంది. బాలకాండతో సహా అవతారిక అని దాని ముందు మాట కూడా కలిసి ఉంటుంది. కాసుల పురుషోత్తమ కవి రాసినటువంటి ఆంధ్ర నాయక శతకం, ఇది శీర్ష పద్యాల్లో ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని అంటే అన్నిట్లోనే సుమారుగా ఒక 4-5 ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 2-3 కొంచెం టఫ్గా ఉంటాయి. అందువల్ల ప్రతిదీ కూడా మీకు ఒక 10 లోపే ఉంటాయి ప్రశ్నలు. అంటే ఒక 60 లోపే మొత్తం ప్రశ్నలు చూసుకుంటాం. ఒక దాంట్లోంచి ఇంకో దానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇంటర్లింక్స్ ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఈజీగానే మీకు సులువైనటువంటి మార్గంలో అవి అర్థం అవటానికి కొన్ని రకాల టేబుల్స్ ఇస్తాం. అలాగే కొన్ని బండ గుర్తులు, కొండ గుర్తులు ఇవన్నీ ఇందులో ఉంటాయి.
ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళవలసినప్పుడు అవి కంపారిజన్ చేయడంలో కూడా కొన్ని అవసరం అవుతూ ఉంటే వాటిని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఈ రకంగా 6 టెక్స్ట్ బుక్‌లని చదవవలసి ఉంటుంది. తర్వాతది ఆధునిక సాహిత్యంలో 9 టెక్స్ట్ బుక్‌లు ఉంటాయి. ఆ 9 టెక్స్ట్ బుక్‌లు కూడా ఇందులో ఆహ్, శ్రీశ్రీని, కృష్ణశాస్త్రి, ఆంధ్ర ప్రశస్తి కొంచెం టఫ్‌గా ఉంటాయి. మిగతా అన్నీ మీరు చదువుకున్న అర్థమైపోతాయి. గురజాడ అప్పారావు ఆణిముత్యాల చిన్న కథల సంపుటది. పెద్ద కథలేం ఉండవు. ఒక 4, 5 కథలు ఉంటాయి అందులో ప్రధానంగా. అవి మీరు చదివేస్తే అర్థమైంది. కొంచెం గ్రాంథిక శైలిలో ఉంటుంది. విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి. ఇది కొంచెం పద్య భాగంలో పద్యంలాగా అనిపిస్తుంది. వచనంలాగా అదే కొంచెం శీర్ష పద్యాల్లాగా ఉంటాయి అక్కడక్కడ. కొంచెం చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఇందులోంచి ఎక్కువ అడగటం లేదు. 1, 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. 1, 2 వ్యాఖ్యానాలు అడుగుతున్నాడు కాబట్టి అవి కూడా మీరు చూసుకొని చెప్పడానికి అవకాశం ఉందని చెప్తాం ఖచ్చితంగా. అట్లాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది అది వచన కవిత్వం. అందువల్ల మాక్సిమం అది అర్థమవుతుంది. అక్కడక్కడ ఛందస్సు కూడా వాడుతూ ఉంటాడు. మాత ఛందస్సు ఎక్కువగా వాడుతుంటాడు. శ్రీశ్రీ మీకు ఆయన మహాప్రస్థానం మొత్తం తెలుసు మీకు. చాలా మందికి తెలిసే ఉండొచ్చు, వినుండొచ్చు. కొన్ని కవితలు మాత్రం సరదాగా చూస్తాం. ఇంకా ప్రశ్నలన్నీ కూడా దానికి సంబంధించి కూడా ఉంటాయి. జాషువా గబ్బెలం. గబ్బెలం ఎక్కడి నుంచి వెళ్ళింది? తమిళనాడు నుంచి హిమాలయ పర్వతాల వరకు వెళ్ళేటువంటి వైనాన్ని చెప్పేటువంటి పరిస్థితుల్లో మధ్య మధ్యలో మనకి హిస్టరీ కూడా టచ్ అవుతూ ఉంటుంది. అది జాషువా సంబంధించింది. కర్పూర వసంతరాయలు ఇది అచ్చంగా ఆధునిక కావ్యానికి సంబంధించింది. ఒక నాయకుల్లాగా అనిపించేటువంటి పాత్రలు. కర్పూర వసంతరాయలంటే కుమారగిరి రెడ్డికి సంబంధించిన కథ చారిత్రకంగా నడుస్తుంది. అందులో లోకమా అనేటువంటి ఒక పాత్ర ఉంటుంది. అది నేను చదివితేనే కొంతవరకు అర్థమైపోయే అవకాశం ఉంటుంది. కొనపర్తి వరలక్ష్మమ్మ లేఖలు, శారదా లేఖలు. ఇందులో నాటి జీవన విధానంతో కూడినటువంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఇది 4 అంతకంటే ఎక్కువ ప్రశ్నలు 4 నెలల ప్రశ్నలు కనుక మీరు చూసుకోగలిగితే ఇందులో మొత్తం ఏదొచ్చినా రాసే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఈ చివర వచ్చేటువంటివి 3 అయితే ఏ 3 ప్లస్ గురజాడ అప్పారావు ఆణిముత్యాలు. ఇందులోంచి వ్యాఖ్యానాలు రావు మనకి. ఇందులోంచి వ్యాఖ్యానాలు వచ్చే అంటే 7, 8, 9 ఒకటో నెంబర్ నుంచి వ్యాఖ్యానాలు రావు. దేంట్లోంచి వస్తే 2, 3, 4, 5, 6 ఈ 5 మనకి ఎక్కువగా వ్యాఖ్యానాలు వస్తాయి. అందువల్ల ఈ 5 టెక్స్టులని కొంచెం వ్యాఖ్యాన కోణంలోంచి చూడవలసిన అవసరం ఉంటుంది. ఓకే, ఇలా మనం ఈ 125 మార్క్స్ని ఈజీగా కవర్ చేస్తాం. తర్వాతది పేపర్ 2లో మనకి ప్రధానంగా అంటే ఇందులోనే వ్యాఖ్యానాలు అనే పార్ట్ ఉంటుంది. ఈ వ్యాఖ్యానాలు మనకి ఏం చేస్తాయంటే సుమారుగా మనకి 1వ నెంబరు 5వ నెంబరు ప్రశ్నలు ఉంటాయి. ఖచ్చితంగా 100 మార్కులకి ఈ పేపర్ని అటెంప్ట్ చేయాల్సిందే. దేంట్లో ఆప్షన్ ఉండదు, చాయిస్ ఉండదు. ఓకే, అవి అందులో రసవాదము, ధ్వనివాదం ఇది కొంచెం బయట మీకు ఎక్కడ దొరకదు మెటీరియల్ చెప్పినా అంత ఈజీగా అర్థం అవుతుంది. దీన్ని మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు పద్యాలు ఏవైతే ఉన్నాయో రిపీటెడ్గా వచ్చిన వాటిని ముందు చూసుకుంటూ తర్వాత ఏవైతే ఇంకొంచెం ట్విస్టింగ్ ఉన్నాయో అడగడానికి అవకాశం ఉన్నాయో గెస్ చేసి మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చదువుకున్నది సెంట్రల్ యూనివర్సిటీ, మా తర్వాత తెలుగు యూనివర్సిటీ నేను చదువుకున్నాను, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్నాను. ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ అని, ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో సెకండ్ ర్యాంక్ అని, ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత తెలుగు యూనివర్సిటీ చదువుకున్నాను, ఎంఫిల్ చదివాను అక్కడ. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను 6th ర్యాంక్ అని. ఈ రకంగా అక్కడ 3 రకాల యూనివర్సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళు ఎలా గెస్ చేస్తారు, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందో ఇంచుమించు గెస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ పైన వివిధ రకాలుగా ఎప్పటికీ నేను సుమారుగా ఒక 60 ఇంటర్నేషనల్ నేషనల్ సెమినార్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆ నేపథ్యంలో ఎలాంటివి అప్డేటెడ్గా ఉన్నాయి, అవి ఎలా వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాటిని ఏ వెర్షన్లోంచి ఏ కొండలోంచి అర్థం చేసుకోవాలనే భావాన్ని ఈజీగా పట్టేయడానికి ఉన్న స్కోప్ నా దగ్గర ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా మీకు ఎలా అడుగుతారు, ఎలాంటి నేపథ్యాల్లో మీరు అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఇందులో ఈ ధ్వని, వక్రోక్తి, ఔచిత్యము ఏవైతే ఉన్నాయో ఈ 3 క్లాసికల్ సంబంధించినవి అయితే, ఈ భావచిత్రం, ప్రతీక అనేటువంటివి మోడర్న్ సంబంధించినటువంటి అంశాలు. అట్లాగే సాహిత్యేతర దృక్పథాలు, సాహిత్యం కంటే భిన్నమైనవి ఏమిటి అంటే సామాజిక కోణాలు, మానసిక కోణాలు. సామాజిక కోణాలు మీరు రాయగలుగుతారు. మానసిక కోణాలు కొంచెం సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఉంటుంది, చారిత్రక అంశాలు. తర్వాత ఆదర్శవాదం, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉన్నటువంటి అంశం. ఇవన్నిటితో పాటు వాటి దృక్పథాలని రాసేటప్పుడు ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తాడు. అలాంటివి కొంచెం మనం గ్రహించవలసి ఉంటుంది. ఎలా ఉంటుంది ప్రశ్నపత్రం తీరులు మొత్తం మనం చూసుకుంటే పేపర్లు 2 ఉంటాయి కదా. పేపర్ 1 పార్ట్ ఏ, పార్ట్ బి భాషాశాస్త్రం, సాహిత్య చరిత్ర. అట్లాగే పేపర్ 2 పార్ట్ ఏ టెక్స్టులు ఉంటాయి, ప్రాచీనం, దాంట్లో వ్యాఖ్యానాలు ఉంటాయి. అలాగే పేపర్ 2 పార్ట్ బి టెక్స్టులు, ఆధునికం టెక్స్టులు ఉంటాయి. వాటిలో కూడా మనం 5 చెప్పుకున్నాం, 5లోంచి వ్యాఖ్యానాలు అవుతాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది ప్రాచీనంలో. ఈ ఫస్ట్ క్వశ్చన్లో 5
సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్నల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్నల్ కాదు, ఇంటర్నల్ చాయిస్ కాదు, మొత్తం 1 by 1 5 క్వశ్చన్స్ ఉంటాయి, సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 వ్యాఖ్యానానికి సంబంధించినవి. ఆ 5టికి 50 మార్కులు కేటాయించేస్తారు. అది కనుక అటెంప్ట్ చేయకపోతే 50 మార్కులు పోతాయి. అలాగే ఇక్కడ మనకి పార్ట్ బికి సంబంధించి ఆధునిక అంశాలకు సంబంధించిన టెక్స్టులు ఉంటాయి. ఇందులో కూడా వ్యాఖ్యానాలు ఉంటాయి. ఇందులో కూడా 50 మార్కులు కేటాయిస్తారు. ఒక్కో దానికి 10 మార్కులు చొప్పున. అంటే మనం రాసే విధానంలో ఆ స్ట్రాటజీని ఎట్లా ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం టైం ఫ్యాక్టర్, టైం బాండ్. చాలా ఈజీగా రాసేస్తామడానికి టైం బాండ్ని వేసుకుని రాయాలి. మీకు బాగా తెలిసి ఉండొచ్చు, కానీ ఇన్ టైంలో దాన్ని సఫిషియెంట్గా ఫినిష్ చేయడం రావాలి. దానికి ప్రాక్టీస్ చేయాలి. ఏమండి, అలా చేసినప్పుడు మాత్రమే ఈ వ్యాఖ్యానాలు కవర్ అవుతాయి. లేకపోతే వ్యాఖ్యానాలను పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తారు, వాళ్ళందరికీ ఇది రాస్తే ఒక వ్యాఖ్యానమే గంట పడుతుంది అనుకుంటే మరి మిగతా ఎప్పుడు రాస్తారు? అందులో టైం బాండ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. దీంట్లో అదే దానికి సంబంధించిన విషయాలు కంటిన్యూ చేస్తున్నాం. ఇవ్వండి, ఇందులో పార్ట్ ఏలో 4 ప్రశ్నలు ఉంటాయి, 1 to 4 ఉంటాయి. పార్ట్ బిలో 5 to 8 ఉంటాయి. ఈ 1లోని 5 ఉప ప్రశ్నలు అంటే సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5లో 5 ఖచ్చితంగా మనం రాయవలసి ఉంటుంది. 1, 5 ఖచ్చితంగా రాయవలసినటువంటి ఆ ప్రశ్నలు రాయాలి. ఆ తర్వాత ఇందులోంచి ఒకటి అలా తీసుకుంటూ మనం రాయవలసి ఉంటుంది. మొత్తం మనం 19 క్వశ్చన్స్కి సమాధానం రాయవలసి ఉంటుంది టోటల్గా. అంటే సబ్ క్వశ్చన్స్తో లెక్కేసుకుంటే, అంటే ఒక గ్రూప్ మనం తీసుకుంటే ఉదాహరణకి 3 అనేటువంటి గ్రూప్లో తీసుకుంటే ఈ 3 సబ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసిందే. అందులో 2 తీసుకొని ఇందులో ఇంకో తీసుకుంటామంటే అవ్వదు. అది ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది అనమాట. అందుకని ఒక గ్రూప్లో ఏ గ్రూప్ మనం తీసుకుంటామో డిసైడ్ అయిపోయి అందులో ఉన్నవన్నీ అటెంప్ట్ చేయవలసిందే. అటెంప్ట్ చేస్తేనే చేయగలుగుతాం అనుకున్నప్పుడే ఆ గ్రూప్ తీసుకోవాలి, లేకపోతే ఇంకో గ్రూప్లోకి వెళ్ళిపోవాలి. అంటే 10 ఇస్తారు, దానికి నో చాయిస్ వ్యాఖ్యానాలకు సంబంధించి. అలాగే ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో కొన్ని రాయవలసి ఉంటాయి వ్యాఖ్యానాలు. ప్రధానంగా 10 వ్యాఖ్యానాలు ఉంటాయి. అందులో స్ట్రక్చర్ ఫార్మేట్ లేదా ఒక మెయిన్ ఫార్మేట్ని మనం డిసైడ్ చేస్తాం. ఒక్కో దానికి ఎలా ఉంటుంది, అలంకార దృక్పథం ఎలా రాయాలి, కళా సౌందర్య దృక్పథం ఎట్లా రాయాలి, ఒక ఫార్మేట్ ఇస్తాం. ఆ ఫార్మేట్ని బేస్ చేసుకుని రాయవలసి ఉంటుంది. చారిత్రాత్మక దృష్టికోణంలోంచి ఎలా చూడాలి, సామాజిక కోణం ఎలా చూడాలి, ఔచిత్యం ఎలా చేయాలి, అలాగే మనస్తత్వం సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి, రసం అంటే ఏమిటి, దాన్ని ఎలా చూడాల్సి వస్తుంది, ధ్వని అంటే ఏమిటి, ఇలా ఒక్కొక్క దాని గురించి సుమారుగా మనకి 22 వరకు ఉన్నాయి. 22 కోణాల్లోంచి ప్రధానంగా మనకి ఎంతవరకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇందులోంచి మ్యాక్సిమం మనం అన్నిటినీ కవర్ చేస్తాం. అన్నిటికీ ఒక ఫార్మేట్ రూపంలో తీసుకొని కొన్ని ఫండమెంటల్గా కొన్ని ఉంటాయి. ఆ ఫండమెంటల్గా ఉన్న వాటితో పాటు ఒక్కొక్క దానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని అవసరం అవుతూ ఉంటాయి. వాటిని మనం తీసుకొని ఇన్ టైంలో మనం 7 minutes రాయడానికి కావాల్సినటువంటి సరంజామా అంతా ఇందులో ఉంటుంది. 5 3 రాసి మిగిలిన వదిలేస్తే వాటికి మార్క్స్ వేస్తారా అంటే వేయరండి. మీరు 5 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 5 మీరు రాయవలసిందే. రాయకపోతే వదిలేస్తే వదిలేయడం తప్ప వాటికి మార్క్స్ మళ్ళీ ఉండవు. ఆ మార్క్స్ మీకు పోయినట్టే. ఏమండి, అందుకని ఇక్కడ మీకు ఏదైతే చెప్పామో ఈ 5 క్వశ్చన్స్ 1, 5 ఇదనమాట. ఈ 1, ఈ 5 ఇవి కంపల్సరీ క్వశ్చన్స్. అవి మీరు అటెంప్ట్ చేయవలసిందే. అందులో అటెంప్ట్ చేయకపోతే మీకు రావాల్సిన మార్కులు రావు. ఏమండి, అందుకని ఖచ్చితంగా వాటిని అటెంప్ట్ చేయాలి. తర్వాత కొన్ని నియమాలను దృష్టిలో పెట్టుకొని రాయాలి. వ్యాఖ్యానాలు మనం రాసేటప్పుడు 15 టెక్స్టులు కదండి. అలాగే సాహిత్య చరిత్ర పరిణామానికి కొన్ని అన్వయాలు ఉంటాయి, అప్లికేషన్స్ రాయాలి. ఊరికనే బట్టి పెట్టి ఎక్కేచేద్దామంటే ఉండదు, దాని అప్లికేషన్స్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావు. చిన్న ఉదాహరణ, నన్నయ్య అని అడిగిన నన్నయ్య గురించి అందరూ రాసేస్తారు, కానీ నన్నయ్య ఆది కవా చర్చించండి అంటాడు, లేదా నన్నయ్య ఆది కవి సమర్థించండి అంటాడు. సమర్థించే పాయింట్స్ ఏమున్నాయి, చర్చించే పాయింట్స్ ఏమున్నాయి, ఈ క్లారిటీ మీకు అర్థం అంటే ఆ ప్రశ్నలోనే మీకు ఆ స్పష్టత మీకు అర్థం అవ్వాలి. అలా రాయగలిగితేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అలాగే భాషాశాస్త్రం చెడుతాడు, ఆంధ్రము తెలుగు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. దీనికి మరి ప్రత్యేకంగా మీరు రాయవలసిన ప్రత్యేకంగా ఏముండదు. అందులో ఉన్న డేటా ఇంచుమించు మీకు ఒక పేజీన్నర ఉంటుంది. అందులో సగం తగ్గించేస్తే 10 మార్కులు, పేజీన్నర రాసిస్తే 20 మార్కులు. అది ఒక మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్ లాగా ఉంటుంది. అది లింగ్విస్టిక్స్, దాని పేరే లాంగ్వేజ్ ఆఫ్ స్టడీ, భాషా శాస్త్రం. తర్వాతది ఆధునిక సాహిత్యంలో కొంచెం అవగాహన ఉండాలి. ఎక్కడెక్కడ అది అప్లై అవుతుందో అన్వయాలు ఉండాలి. కంపారిజన్ కూడా వ్యాఖ్యానంలో ఇటు మనం ప్రాచీన సాహిత్యంలో కానీ ఆధునిక సాహిత్యంలో కానీ కంపారిజన్ కూడా అవసరం అవుతుంటుంది. పోలికలు కూడా దేంతో పోలిస్తే బాగుంటుందని కూడా మనం రాయవలసి ఉంటుంది. తర్వాత సంప్రదాయ సాహిత్యంలో విశ్లేషణ ప్రధానంగా ఉంటుంది, ఎనాలిసిస్ చేయటం. అది నేటి తరానికి ఎలా అన్వయిస్తాము,
అప్పటి వాళ్ళు దాన్ని ఎలా అన్వయించుకున్నారు, ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి ఈ సంప్రదాయ సాహిత్యంలో, క్లాసికల్ లిటరేచర్లో ప్రధానంగా కనిపిస్తుంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాయవలసి ఉంటుంది. మనం ఎన్ని రాయాలి? మొత్తం ప్రధానంగా 8 ప్రశ్నలు ఉంటాయి. అందులో టోటల్గా 28 ప్రశ్నలు ఉంటాయి, సబ్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం రాయవలసినవి 5 రాయాలి. ఉప ప్రశ్నలతో కలిపితే మనకి 19 క్వశ్చన్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఓకే, అంటే 8 మెయిన్ క్వశ్చన్స్లో 5 రాయాలి. 3 చాయిస్ అనమాట. ఆ 3 చాయిస్ రాసే టైం ఇంక ఉండదు అనుకోండి, పక్కన పెట్టండి. చాయిస్ కూడా రాయాల్సిన అవసరం లేదు, టైం చాలదు కూడా. అంటే మొత్తం మనం రాయవలసిన క్వశ్చన్స్ ఎన్ని అంటే 19 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 28. కానీ డైరెక్ట్ 28 అనడానికి వీలు లేదు, అది వచ్చిన చిక్కు ఇక్కడ. డైరెక్ట్ 28 ఇచ్చేసి 19 రాయమంటే ఈజీ మనకి. అలా ఇవ్వట్లేదు. ఇలా మనకి 8 సెక్షన్ లాగా ఇచ్చేసి అందులో ఇంటర్నల్ క్వశ్చన్స్ ఇస్తూ ఉండడం వల్ల మూడిట్లోంచి ఒకటి రాయలేకపోయినా సరే మనకి మార్క్స్ తగ్గుతాయి. ఒకవేళ రాయకపోతే వదిలేయచ్చు, వేరే విషయం. మీకు రాయలేనప్పుడు బలవంతంగా దాని మీద పెట్టి టైం అంతా పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ రాయలేమని కొంచెం స్పేస్ వదిలేస్తే రాయలేదంటే రాసేసి నెక్స్ట్ వెళ్ళిపోతే బెటర్. అంటే ఒక ఆర్డర్లో వాడు రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎప్పుడైనా మీరు ఆర్డర్ మార్చాలంటే ఆ సెక్షన్లోంచి మాత్రమే కొంచెం ముందుకు మనకు ఒకటి రెండు మార్చాలి తప్ప ఎక్కువ మార్చేస్తే ఆ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ చేసేవాడికి చిరాకేసి తక్కువ మార్కులు వేసిన ఆశ్చర్యపోకాలి. అందుకని ఎప్పుడైనా మనం మార్చాలి అనుకున్నప్పుడు ఆ సెక్షన్ 1లో 5 మనం రాయాలనుకోండి, 1వ క్వశ్చన్లో 5 ఇంటర్నల్ క్వశ్చన్స్ ఉంటాయి, సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 కావాలంటే కొంచెం ఒకటి ముందుకు తీసుకొచ్చి మిగతా వరుసగా రాసుకోవచ్చు. అలా ఒకదానికి లేదా 2 అంతకంటే ఎక్కువ మనం వాళ్ళ మాటికి మోడిఫికేషన్ ముందుకు వెనక్కి రాసామంటే వాడు తెక్కలేచి మొత్తం కొట్టినా ఆశ్చర్యపోక్కల ఏమి. అందుకని 1-5 ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. అందులో 10 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక ప్రశ్నకు సమాధానం తప్పనిసరిగా రాస్తూ 1-5 కాకుండా మొత్తం 2 ప్రశ్నలు ఉప ప్రశ్నలు 6 రాయాల్సి ఉంటుంది. ఏమి మిగిలిన ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం ఏ పార్ట్ నుంచైనా అక్కడ మాత్రమే మనకి చాయిస్ ఉంటుంది. ఏమి అలా మొత్తం 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. 2 పేపర్లు ఒకే శైలిని అనుసరించి ఉంటాయి. అంటే ఒకే రకమైనటువంటి శైలిలో, అంటే వాడు ఇచ్చేటువంటి క్వాలిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇంచుమించు అలానే ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్లో కూడా మనం 1-5 ప్రశ్నలు పద్యాలు, గేయాలు లాంటివి ఇస్తాడు, వాటిని వ్యాఖ్యానాలు చేయాల్సి ఉంటుంది. ముందటి సంవత్సరం ప్రశ్న పత్రాల తీరులు కూడా మనం చూద్దాం. ఆ తీరును చూసే ముందు తెలుగు విద్యార్థులకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, ఎలా ఉంటాయి చూద్దాం. తెలుగుని ఐచ్ఛికంగా తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలంటే ప్రధానంగా మార్కులు బాగా రావడానికండి, సులువుగా ఉంటుందని, తెలిసిన భాష అండి, మాతృభాష అండి, నాకు బాగా వచ్చండి. దస్తూరి కొంతమందికి బాగుంటుందని, మా దస్తూరి బాగా పర్వాలేదు సార్ అంటారు. మెటీరియల్ బాగా జరుగుతుంది సార్, ఎంతెంత బండిల్స్ జరుగుతాయండి. తక్కువ మంది రాస్తారు కదా, సరిగా మనకి ఇటు తెలంగాణ ప్రాంతం, ఇటు ఆంధ్ర ప్రాంతమే కదండి, తక్కువ పోటీ ఉంటుంది కదా అంటారు. మా పక్కింటి అమ్మాయి లేదా అబ్బాయి తీసుకున్నాడు కాబట్టి, మా సీనియర్ తీసుకున్నాడు కాబట్టి, ఇలాంటివన్నీ. అలాగే కోచింగ్ తెలుగుకి అవసరమా, ఆ చదువుకోగలం కదా, దానికి పెద్ద కోచింగ్ అవసరం ఏంటి, డబ్బులు అవసరం, టైం వేస్ట్ అనేవాళ్ళు ఉంటారు. చదువుకోవడానికి 6 నెలలు చాలే, ఎందుకు అనవసరం, అది వచ్చి వచ్చేదా అని ఇంకొక భావన కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఎక్కువ మంది విద్యార్థులకు ఉండేటువంటి భావాలు మాత్రమే ఇది. కానీ దీనికంటే భిన్నమైనవి మన దగ్గర ఉన్నాయి. ఇది చూడండి, అసలు భాష ఎందుకు కావాలి, సాహిత్యం ఎందుకు చదవాలి అని చెప్పడానికి ఒక చిన్న పద్యం. కావ్య కళా రసజ్ఞత వికాసము పొందిన ఏని మానవుండు అవ్యయమైన హ్లాదము యథసాక్షిగా పొందుట మాత్రగాదు, సర్వ వ్యసనాత్మ పాశమునుపాయను దైవము తోడి భవ్య బాంధవ్యమొసంగి తాన యొక్క దైవమగున్ తనతోటి వారికి. ఎందుకు చదువుకోలేడు సాహిత్యం అట? సాహిత్యం చదవడం వల్ల ముందు మనం ఇంటర్నల్గా హ్యాపీగా అనిపిస్తుంది. సాహిత్యం చదివితే అమ్మ దగ్గర కూర్చుంటే, మనం ఎంత పెద్దవాళ్ళం అయినా కానీ ఆ అమ్మ దగ్గర కూర్చుంటే ఒక రకమైన భరోసా ఉంటుంది. అది సాహిత్యం ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన ఆనందం, దాన్నే బ్రహ్మానందం అంటాం. అంతేకాదు దురలవాట్లను తగ్గించుకుంటుంది లేదా పోగొట్టుకుంటుంది, బంధాలను తొలగింపజేస్తుంది, తనను తాను సంస్కరించుకుంటూ మిగతా వాళ్ళని సంస్కరించే ప్రయత్నం కూడా చేస్తుంది. అందుకని కావ్య కళా రసజ్ఞత అనే మాట వాడాడు ఇక్కడ. కావ్య కళా రసజ్ఞత. కావ్య కళా రసజ్ఞత అంటే ఏమిటి? కావ్య పఠనం చేయడం, కావ్య ప్రవచనం అంటే ఎదురు వాళ్ళు చెప్పడం, శ్రవణం వినటం, మళ్ళీ మనం క్రియేట్ చేయడం, రచన చేయటం, ఇలాంటివన్నీ కూడా కావ్య కళా రసజ్ఞత. ఇలా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి సాహిత్యం ఈజీగా అబ్బుతుంది. సాహిత్యం ఈజీగా అబ్బితే భాష ఆటోమేటిక్గా అందులో ఇంటర్నల్ పార్టీ. ఈ రెండు వచ్చేస్తే మనకి 500 మార్కులకి ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ వచ్చేస్తుంది. అందులో వ్యా అనేది ప్రాసాక్షరం, రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటాం. ఇది దిత్తాక్షరంలో ఉండడం వల్ల తనలా మరొకరిని కూడా తయారు చేయడం. ఈ కింద వావొత్తు కిందే వావొత్తుంది కాబట్టి దీన్ని తనలాగా ఇంకొకరిని తయారు చేయడం అనే భావనని ఈ పద్యంలో చెప్తా. అంటే ఆనందం పొందడం, వ్యసనాలని దూరం నుంచి, పశుత్వం నుంచి దూరంగా మనిషిగా
మన తనంతట తానే రావడం, దైవంతో బాంధవ్యాన్ని పెంచుకోవడం, దైవానికి మనకి ఉన్నటువంటి సంబంధాలు మనమే దైవంగా మారటం అనే భావన కనిపిస్తుంది. చివరికి తానే దైవంగా రావటం, మంచిని నేర్చుకునేటువంటి సాధన, సాహిత్య పరిణామాన్ని జీవ దృక్పథాలతో బేరే చేసుకోవడానికి, సులువు నుంచి అధ్యయన దిశగా ప్రయాణం చేయడానికి, భావనానుగుణంగా సాధన చేయడానికి, వ్యూహాలు ప్రతివ్యూహాలు అధిగమించడానికి, లేదా అధిగమన అన్వేషణ చేయడానికి, అనుకూల దృక్పథంగా మార్చుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి కూడా సాహిత్యం అవసరం. ఇందులో మార్కులు అనే మాట ఉందండి. మీరు ఈజీగా వచ్చేస్తుంది, మార్కులు వచ్చేస్తే అంటాను కాదు. ఇది ఈ పద్యం చెప్పాలి. మీరు రేపొద్దున్న ఎప్పుడైనా తెలుగు ఎందుకు తీసుకున్నామంటే, ఇగో ఇన్ని రకాలు ఉన్నాయి తెలుగు వల్ల, అందుకు తీసుకున్నా అని చెప్పాలి. ఏమి అంతేకాదు, తెలివితేటలకి మార్కులకి మనం చూసినట్లయితే బట్టి కొట్టడానికి ఒక్కోసారి ఎక్కువ మార్కులు రావచ్చు, కానీ ఇక్కడ అలాంటి ఛాన్సెస్ ఉండవు. ఎంతమంది సీరియస్గా తీసుకుంటారు, ఎంతమంది దీన్ని పగడ్బందీగా తీసుకొని ముందుకెళ్తారనే దాని మీద వాళ్ళ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఇగోండి, మనం అనుకునేటువంటి తీసుకునే ప్రయోజనాలు ఏమిటంటే, ఫస్ట్ మనం మార్కుల పరంగా అంటాం, ఇది లాస్ట్ని పెట్టండి. ఈ వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకురండి. సమయము, సాధన, ఆలోచనలు, విషయాన్ని అన్వేషించుకుని తీసే శాస్త్రీయత, సామాజిక బంధాలు, చారిత్రక అవసరాలు, భావ వినిమయ, మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ, సన్నిహిత సంబంధాలు పెంచుకోవడానికి, ఆనందంగా రసానందంగా ఉండటానికి, జీవితంలోకి అన్వయించుకోవడానికి, సహజాతంగా అంటే మనకి ఇన్స్టింక్ట్స్ అంటాయి, సహజాతాలు మన లోపల ఉంటాయి. కొన్ని మనకు తెలియకుండా దానం చేసేటువంటి గుణం, సాయం చేసేటువంటి గుణం, ఇవన్నీ మన లోపల ఉంటాయి. అవన్నిటికీ కూడా మన లోపల మనం మెకానికల్గా ఉంటే ఇవన్నీ చేయలేం. సాహిత్యం ఉంటే ఆర్ద్రతాభావం ఉంటుంది. ఆర్ద్రత వల్ల ఇవన్నీ చేయగలుగుతాం. అంటే సివిల్ సర్వీస్ అనేది సర్వీస్, అది గుర్తుపెట్టుకోండి. సర్వీస్, యువర్ ఏ సర్వెంట్. సర్వెంట్ ఎలా ఉంటామండి? మన ఇంట్లో సర్వెంట్ ఎలా ఉంటాడు? అది అంత తక్కువలో ఉంటూ అంత ఎక్కువ సేవ చేయాలి. వీళ్ళందరూ మనకి దేవుళ్ళు అని సేవ చేసేటువంటి దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది సాహిత్యం నేర్పుతుంది. మీకు ఇంకో రకమైన సబ్జెక్ట్ నేర్పలేదు. ఇది మీకు బై మెచ్యూరిటీ వస్తూ మిమ్మల్ని మీరు ఆలోచింపజేసుకుంటూ వెళ్తే, వాడు ఏ రకమైన ప్రశ్న అడగనండి ఇంటర్వ్యూలో మీరు సమాధానం చాలా ఫ్రీగా నవ్వుతూ సమాధానం చెప్పేస్తారు. ఎప్పుడైతే మీరు నవ్వుతూ సమాధానం చెప్పారో ఆ ఇష్యూని చూసి అవతల వాడు ఇంప్రెస్ అవుతాడు. మీకు 250 మార్కులు, 150 మార్కులు, 180 మార్కులు ఈజీగా వేస్తారు మీరు సమాధానం ఎలా చెప్పినా సరే. తర్వాత అది బాడీ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి సాహిత్యం అవసరం. అందుకని మార్కుల పరంగా అనేది లాస్ట్లో పెట్టుకుంటే మిగతావన్నీ సెటిల్ అయిపోతాయి. మీరు ఫస్ట్ లెవెల్లో పెడతారు, నేను లాస్ట్ లెవెల్లో పెడతాను. ఇవన్నీ వచ్చేస్తే మార్కులు ఎవడ కోసం రావు, ఎవడ బాబు కోసం వేస్తాడు, ఖచ్చితంగా వేసి తిరుగుతాడు. మన మొహాలు వాడికి కనపడవు కదా ఎగ్జామినేషన్ దిద్దేవాడికి. మన మొహాలు ఎక్కడ దొరుకుతాయి అంటే, ఇగో ఈ కార్నర్లో మనం రాసినప్పుడు మన మొహాలు వాడికి కనబడతాయి. ఎస్, వీడు బాగా రాశాడు, ఈ అమ్మాయి బాగా రాసింది, అమ్మాయి అబ్బా కూడా తెలియదు కదా, వీళ్ళు బాగా రాశారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఆప్షన్, వీళ్ళు మంచి ఆఫీసర్స్ అవుతారేమో అని ఆ ఎగ్జామ్ వాల్యూ చేసేవాడికి అనిపించేలాగా మనం రాసే విధానంలో మార్కులు తీసుకొస్తాం. చదవడం ఎలా ప్రారంభించాలి తర్వాత ప్రశ్న మనకి. మొదటగా మీకు తెలుగు చదవడం వచ్చా రాదా, ఇది ముందు నిర్ణయించుకోవాలి. సిలబస్ను చదివి అవగాహన తెచ్చుకోవడం ముందు కావాలి. ముందరి ప్రశ్నలు తీరును పరిశీలించాలి. తెలుగుపై పట్టు ఉన్న వారి సహాయంతో రెఫరెన్స్ పుస్తకాలను సేకరించడం. అంటే ఒకవేళ కోచింగ్కి మీరు రాకపోతే, ఈజీ టు డిఫికల్టీ, ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ ఈజీ అండ్ డిఫికల్టీ. అసలు మన తెలుగు నేర్చుకోవడంలో ఉన్న ప్రధానమైన అంశం ఏమిటి అంటే, ప్రధానమైనది మిగతా శాస్త్రాలకి మనకి లాంగ్వేజ్కి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఆమె ముఖం చంద్రబింబం అనుకున్నాం కదా, ఆమె ముఖం చంద్రబింబం అంటే ఆమె తెలుసా నీకు తెలియదు, చంద్రబింబం తెలుసు. చంద్రబింబాన్ని బేస్ చేసుకొని ఆమె ముఖాన్ని పరిశీలిస్తాం. కాబట్టి చంద్రబింబం తెలుసు కాబట్టి దాన్ని ఏమంటాం, తెలిసిన నుంచి తెలియని దానికి వెళ్ళటం, అంటే నోన్ టు అన్నోన్. అదే శాస్త్రం తీసుకున్నాం అనుకో, ఉదాహరణకు మ్యాథమెటిక్స్ తీసుకున్నాం. మ్యాథమెటిక్స్లో ఏముంటుంది, ఒక ప్రాబ్లం ఇస్తాడు, కిందని మనం ఆన్సర్ చేసేటప్పుడు లెట్ us say ఎక్స్ అంటాం. వాట్ ఈజ్ ఎక్స్, వీ డోంట్ నో. అంటే అన్నోన్ టు నోన్, మనం తెలియని దగ్గర నుంచి తెలిసే దగ్గరికి వెళ్తాం. అది శాస్త్రం. దానివల్ల కొంచెం డిలే అవుతూ ఉంటుంది. ఏ స్టెప్స్లో కానీ మనం లాంగ్ స్టెప్ వేసినా ఆన్సర్ ఒకవేళ కిట్టించినా అక్కడ మార్క్ లేకపోవచ్చు. కానీ తెలిసిన విషయం నుంచి వెళ్ళడం వల్ల ఈజీయెస్ట్ అవుతుంది. అందువల్ల లాంగ్వేజ్ అనేది, లిటరేచర్ అనేది ఈజీగా మనకి ఎక్కువ సాల్వింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి పేపర్ 2లో గద్య భాగంలో టెక్స్టులు ఉంటే అల్పజీవి, ఎన్జీఓ, గురజాడ ఇవన్నీ కూడా వాటిని ముందు ఈజీగా చదవటం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అలాగే పేపర్ 2లో కవితా గేయాలు, పద్య ప్రక్రియలు ఉంటుంది, మహాప్రస్థానం, కల్పన, ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవి మనకి ఏం చేస్తాయి అంటే ఈజీనెస్ని నింపిస్తే మనకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. టెక్స్ట్ బుక్ల ముందు చదువుకోవాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లిమిటెడ్ సిలబస్, అవి 15 టెక్స్ట్ బుక్సే కాబట్టి అందులో 250 మార్క్స్ని మనం గెయిన్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో మనం చదువుకోవడం ఒక స్ట్రాటజీ. తర్వాతది పార్ట్ బిలో మనకి పేపర్ 1, పార్ట్ బిలో సాహిత్యం చదవటం. ఇది కూడా మనకి కథలలాగే అనిపిస్తుంది ఇంచుమించుగా, అది కూడా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పేపర్ 1లో పార్ట్ ఏలో ఉన్న బాహ్య చరిత్ర చివరి చదువుకోండి, ఎందుకంటే టెక్నికల్గా అనిపిస్తుంది, కొంచెం ట్రైగా అనిపిస్తుంది, చెప్పడం
ఇక్కడికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా కోచింగ్ అవసరం. ఒకటే ఎవరు చెప్పడగా కోచింగ్లో. అందువల్ల ఇవి కూడా ఒకసారి వినడం వల్ల ప్రయోజనం మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ సాహిత్య చరిత్ర చదవడం వల్ల మీకు కొంతే అర్థమవుతుంది అనుకుంటే దాంట్లోంచి డెప్త్లోకి వెళ్ళాలి. మీకు పైపే అని చెప్తే ఆ ఫుల్ మార్క్స్ ఎలా వస్తాయండి? కొంచెం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది కదా! ఆ లోపలికి వెళ్ళే నేపథ్యమే మీకు భాష చరిత్ర ఉపయోగపడుతుంది. దీనికి ఇంటర్నల్‌గా కొంత లింకప్స్ ఉంటాయి. అంటే నన్నయ్య యోగం చదివేటప్పుడు ప్రాంగణ యోగం అవసరం అవుతుంది. ప్రాంగణ యోగం కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. భాష చరిత్ర చదివినప్పుడు ప్రాంగణ యోగం తాలూకు విలువ తెలుస్తూ ఉంటుంది. అంటే ఒకదానికి ఒకటి ఇంటర్నల్ బేస్‌తో వ్యవహారం ఉంటుంది. తర్వాత పేపర్ 2లో ప్రధానంగా వ్యాఖ్యానాలు ఉంటాయి. ఏమి ఆ వ్యాఖ్యానాలు కూడా మనకి ఈ సాహిత్య చరిత్ర అధ్యయనం వల్ల, భాష చరిత్ర అధ్యయనం వల్ల ఎక్కడ ఏమున్నాయో అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇంతవరకు ఉన్నటువంటి ఈ క్యాలిక్యులేషన్ 2013 నుంచి 2017 వరకు చూసినట్లయితే మొత్తం అన్ని రకాల సబ్జెక్టులు చూడండి. నాట్ ఓన్లీ తెలుగు. ఎందుకంటే మీరు ఓవరాల్‌గా నిర్ణయం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మొత్తం స్ట్రాటజీస్ కనుక మీరు చూసినట్లయితే అందులో తమిళ్‌కి చూడండి 11.5 ఉంది. తెలుగుకొచ్చేటప్పటికి 7.1 ఉంది. ఇక్కడ ఎందుకు ఇంతుంది? ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ ఉంది? ఇది మనం అలాగే మణిపుర్ చూసుకోండి. ఇక్కడ మనకి 14.4 ఉంది పర్సెంటేజ్. వీళ్ళందరూ ఏమిటి ఈ పర్సెంటేజ్ ఎవరైతే క్యాండిడేట్స్ అపియర్ అయ్యారో, సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ అన్నమాట వీళ్ళు. ఎందుకు తెలుగు తక్కువ ఉంది అంటే కారణం కోచింగ్ సెంటర్‌ల వాళ్ళు దాచేసుకుంటున్నారు సబ్జెక్ట్ సరిగ్గా చెప్పటంలా. మాకు ఎంత ఇవ్వండి, అంత ఇవ్వండి డిమాండ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ సక్కర్స్ అంటే రక్తాన్ని పీల్చి జలగల్లాగా తయారైపోయారు. దాని నేపథ్యంతో మా విద్యార్థుల కోసం ఎస్పెషల్లీ ఇక్కడ ఆర్జీవికేట్ చదువుకున్న వాళ్ళందరికీ కోసం ఈ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళ కోసం కూడా తక్కువ ఎంత నామినల్ అయితే అంత నామినల్‌గా తీసుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితిలో మేము పెట్టుకున్నాం దీన్ని. ఆ నేపథ్యంలో మీకు ఈ 7.1 కాస్త మన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు రాబోతున్నారో వాళ్ళందరూ కూడా తీసుకొని ముందుకు వెళ్ళి ఈ టార్గెట్ కూడా రీచ్ అవ్వాలి. ఈ 11.5ని కూడా రీచ్ అయిపోయి 14.4కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 50% ఆ పర్సెంటేజ్‌ని పెంచాలనే ధ్యేయంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది అంటే ప్రీవియస్ గణాంకాలు ఎందుకంటే ఇది ఈజీ మాకు ఆంథ్రోపాలజీ ఈజీ అనుకుంటే అది కూడా తమిళ్‌తో ఈక్వల్ వచ్చింది. చూసారా? ఆంథ్రోపాలజీ కూడా తమిళ్‌తో ఈక్వల్ వచ్చింది. మరి మిగతావన్నీ ఎందుకు రావట్లేదు అంటే ఇది ఈజీ అనుకుంటున్నారు. కానీ చెప్పేవాళ్ళు కొన్నిట్లో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. మెయింటైన్ చేయకపోవడం వల్ల అలాంటి ఇబ్బంది వస్తుంది. తెలుగు వల్ల మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండదు. ఫస్ట్ థింగ్ ఈజీగా అర్థమవుతుంది. మీరు ప్రెజెంటేషన్ చేసే దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. అది ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ చేస్తే ఈ ఆంథ్రోపాలజీ కంటే, ఈ తమిళ్ కంటే, మణిపూర్ కంటే కూడా ముందుకెళ్ళొచ్చు. మీ ఆప్షన్స్ ఎక్కువ మంది తీసుకొని ఉన్నట్లయితే ఆ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఓకే. ఈ నేపథ్యంలో దీన్ని మనం చూడవలసి ఉంటుంది. ఇక మీకు ఇంకా డీటెయిల్డ్ ఇష్యూస్ కావాలనుకుంటే యూట్యూబ్‌లో ఈ లింక్స్‌ని కూడా చూడండి. ఒకసారి వినండి. మొత్తం కళా సౌందర్య దృక్పథం అనేది మీకు ఆల్మోస్ట్ అదొక 40 మినిట్స్. కృష్ణరాయబారం మొత్తం ఒక క్లాస్ అంతా మీకు ఫ్రీగా ఎందుకంటే డెసిషన్ తీసుకోవాలి అంటే మనం చూడండి ఆహ్, గుండు బాస్ వస్తాడు కదా! ఎవరు చెప్పినా మీ డబ్బులు చాలా విలువైనవి. దాన్ని మోసం చేసుకోకండి. ఎవరు చెప్పిన మాటలు వినకండి అంటుంటాడు. అట్లా మీరు ఎవరిని చెప్పిన మాటలు వింటే వినండి గానీ మోసపోకండి. మీ డబ్బులకి విలువ ఉంటుంది. మీరు కష్టపడేటువంటి డబ్బులు మీవి కాదు. మీ బాబులవో, మీ నాన్నలవో, లేకపోతే మీ అమ్మగారువో, మీ తాతలవో ఎవరో ఉంటాయి. మీరు సంపాదించినవి కూడా అనవసరంగా ఖర్చు పెట్టకండి. అందువల్ల సాధారణంగా ఈజీ అనేటువంటి విషయం పక్కన పెడితే మీ ఇంట్రెస్ట్ అనే మాటను దృష్టిలో పెట్టుకోండి. మీకు ఇది ఇంట్రెస్ట్. ఈ మాస్టర్ బాగా చెప్తారని నమ్మకం ఉంటే వీటిని ఇంకోసారి చూడండి. చూసిన తర్వాత మీకు దాని మీద కామెంట్స్ కూడా రాయండి. లేదా ఈ ఈ ఛానెల్‌లో మీరు డౌట్స్ వస్తే కూడా అడగండి. ఇందులో ప్రధానంగా నేను ఒక్కడినే కాదు నాతో పాటు జాన్ కిరణ్ బాబు గారు కూడా కొన్ని అంశాలను చెప్తారు. ఇలా ఒక్కరే చెప్తే కొన్నిటిని మీకు నచ్చకపోవచ్చు. ఇంకొంచెం మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో అందరూ కలిపి కొన్ని విషయాలు అందరూ కూడా ఈయన ప్రస్తుతం డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌గా వర్క్ చేస్తారు. ఈయన కూడా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొడక్ట్. అందువల్ల మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి మాకు ఉన్న అవకాశాన్ని బట్టి మీకు ద బెస్ట్ అనేది ఇవ్వాలనే ప్రయత్నంలో మేము ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారో లేదో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీది. దీనికి రిఫరెన్స్ ఏమిటండి? రిఫరెన్స్ బుక్స్ ఏం కావాలి? అంటే ఇవన్నీ రిఫరెన్సే. ఇప్పుడు చెప్పేవన్నీ రిఫరెన్స్ బుక్సే. ఒక రకంగా చెప్పాలంటే పీజీ స్థాయిలో ఉన్న రెఫరెన్స్‌లన్నీ కూడా మీకు రెఫరెన్స్‌గా పనికొస్తాయి. ఒకవేళ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా. ఇన్ని బుక్స్ మీరు చదవాలి అంటే మీకు 2 ఇయర్స్ సరిపోతుందా? అందుకని మేమేం చేస్తామంటే ఇందులో ఉన్న ప్రధానమైన అంశాలు మీకు అందులో అన్నీ మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. తెలుగే కావచ్చు. అన్నీ మీకు అర్థం కావు. కొన్ని అర్థమవుతాయి. కొన్ని అర్థమైన తర్వాత కనెక్టివిటీ మిస్ అయిపోతుంటుంది. అలాంటివి మీకు చెప్పడానికి ఎవడో ఒకడు కావాలిగా. అందువల్ల ఇవన్నిట్లో ఉన్న సారాన్ని మీకు మేము 2 అవర్సో, 4 అవర్సో, 6 అవర్సో, ఎక్స్‌ట్రా అవర్సో అలాంటివి ఇచ్చి మీకు మాక్సిమం డౌట్ క్లారిఫికేషన్ చేసుకుంటూ
మిమ్మల్ని సివిల్ సర్వీస్ ఆఫీసర్గా చూడాలనే ఒకే ఒక సంకల్పంతో మాత్రమే అక్షయ తూణీరం మీకోసం వర్క్ చేస్తుందని మేము నమ్ముతున్నాం. మీకు ఆ ఛాలెంజింగ్కి మీరు రెడీ అయితే దీంట్లో వచ్చి జాయిన్ అవ్వండి. మిగతా విషయాలను తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మీరు ఏ రకమైన డౌట్స్ ఉన్నాయో, ఎలాంటి డౌట్స్ మీరు అడగాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మొహమాటం లేకుండా అడగండి. అడిగిన తర్వాత వాటిని బట్టి మనం ముందుకెళ్దాం. నన్ను అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఇందులో మీకు ఎందుకు తీసుకోవాలో చెప్పాను, ఎలా ఉంటుందో కూడా చెప్పాను. ఆల్మోస్ట్ పేపర్స్ కూడా మీరు చూద్దాం అనుకుంటే కూడా ఒకసారి పేపర్స్ కూడా చూడొచ్చు. పేపర్స్ ఎలా ఉంటాయి ఒకసారి శాంపుల్ పేపర్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి సరదాగా. ఇదండి, ఇది 2016లో వచ్చినటువంటి పేపర్. ఇది 2016లో కనిపిస్తుందా మీకు? వచ్చిందా? 2016లో వచ్చినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి పేపరు. ఇందులో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక ఏవైతే మీకు చెప్పామో ఈ సూచనలు ఖచ్చితంగా మేము చెప్పినవి ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పినవి మేము చెప్పాము, మేము కొత్తగా ఇందులో చెప్పినవి ఏమి లేవు. ఇందులో చూడండి, సెక్షన్ ఏ ద్రావిడ భాషల గురించినటువంటివి 5 ఉన్నాయి. అట్లా వరుసగా సెక్షన్ ఏ 1, 2, 3 ఇలా మనకి 1, 5 ప్రశ్నలు ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ 8 ప్రశ్నలకు 2 భాగాలు విభాగించింది. అందులో మొత్తం మీద 5 ప్రశ్నలు సమాధానం ఇవ్వాలి. 1, 5 ప్రశ్నలు తప్పనిసరి, మిగిలిన వాటిలో మాత్రమే చాయిస్ ఉంటుంది. ఓకేనా? అందువల్ల ఇందులో ఉన్న 1వ ప్రశ్న ఇది భాషలకు సంబంధించిన విషయాల్లో ఒకటి అడుగుతాడు. ఈ 5 మనం ఖచ్చితంగా రాయాలి. అట్లాగే 5వ ప్రశ్న కూడా ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ఓకే, ఇవి 2 రాసిన తర్వాత మిగతా వాటిలో చాయిస్ తీసుకోవచ్చు. ఏ గ్రూప్లోంచైనా సరే. చూడండి, ఇప్పుడు ఈ 6th నెంబర్ గ్రూప్ తీసుకుంటే ఇందులో 6 మనం ఈ 3 ప్రశ్నలకి సమాధానం రాయాలి. ఏబిసి కూడా రాయవలసి ఉంటుంది. అలా మనకి పదాల పరిమితి ఇచ్చి చూడండి, లిమిటెడ్ పదాలు 250 పదాలతో సమాధానం రాయాలి. అంటే మనకి 1 పేజీ వరకు వస్తుంది. అట్లా అంతకంటే 1.5 పేజీ మ్యాక్సిమం, అంతకంటే ఉండదు. ఆ నేపథ్యంలో టైంని ఫాలో అవుతూ చూపించాలి. ఇవన్నీ కూడా. ఇది ఒక పేపర్ అయితే ఇంకో పేపర్ చూద్దాం. పేపర్ 2 చూద్దాం. అది పేపర్ 1 సంబంధించింది. ఇప్పుడు పేపర్ 2 చూద్దాం. పేపర్ 2లో కూడా సేమే. ఇవ్వండి, ఇందులో కూడా అదే ప్యాటర్న్. 1, 5 ప్రశ్నలు తప్పనిసరి, మిగిలిన మూడిట్లో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు అన్నాడు. ఇందులో చూడండి, ఈ క్రింది పద్యాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి. ఈ క్రింది పద్యాల్లో భావజాలం ఈ కాలన సరిపడేదేనా అని ఎట్టి సాధువులకు పుప్పిన ఎండ్లను పెద్ద కాలము తగ్గదు అంటూ మొదలెట్టాడు. సాధువులకు ఎట్టి కాలమైన అని ఇది ఎవరు దేంట్లో సంబంధించిందో మనకు తెలియాలి. దాని నేపథ్యంలో ముందుకు వెళ్ళా మనకి 5 ప్రశ్నలు ఇస్తాడు. 5 ప్రశ్నలు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి 5వ ప్రశ్నకు సంబంధించి ఇవన్నీ ఇక్కడ మళ్ళీ సెక్షన్ బి 5వ క్వశ్చన్లో కూడా ఇందులో 5 ఉంటాయి. ఈ 5 కంపల్సరీగా మనం రాయవలసి ఉంటుంది. ఇలా చూడండి, ఇందులో ఏమిచ్చాడు? గైతార్కిక చారిత్రక దృక్పథాన్ని ఈ క్రింది కవితా భాగాన్ని ఇందులో శ్రీశ్రీ సంబంధించాడు. ఏ దేశ చరిత్ర చూసిన ఏమన్నది గర్వకారణం, నవజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. దీన్ని గైతార్కిక భౌతికవాదం అంటే ఏమిటి? దానికి సంబంధించినటువంటి విషయాల్ని రాయవలసి ఉంటుంది. ఇది ప్యాటర్న్. దీని నేపథ్యంలోంచి రాయాలి. దీన్ని అంతటినీ కలిపి మనం 250 మార్క్స్ ఉంటుంది ఈ పేపరు. ఆ పేపర్ 250 మార్క్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది.
ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా అంటే మీరు జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ చేసాం. మీకు వీటితో కంటిన్యూ అవుతూ పాత వీడియోస్‌ని కూడా మీకిస్తాం. డౌట్స్ క్లారిఫికేషన్ అవర్స్ ఉంటాయి. వాటిలో మళ్ళీ మీరు డౌట్స్ అడగొచ్చు. ఎక్కడైనా మీకు తెలియకపోతే ఏ టాపిక్ చెప్తున్నప్పుడు ఆ టాపిక్ తర్వాత 2 అవర్స్ అంటే 2 అవర్స్ కంటిన్యూగా ఉంటుంది. మధ్యలో బ్రేక్ అయితే ఇస్తాం. ఎందుకంటే 1 అవర్ తర్వాత మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎంత బాగా చెప్పినటువంటి మాస్టర్ అయినా సరే 1 అవర్ తర్వాత మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. అందుకని కొంచెం చిన్న గ్యాప్ ఇస్తాం. ఒక 2 మినిట్స్ టు 5 మినిట్స్ గ్యాప్ ఇస్తాం. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ అవర్ కంటిన్యూ అవుతుంది. 8-10 అవర్స్ 8-10 అవర్స్ అంటే 2 అవర్స్ ఆల్మోస్ట్ 2 అవర్స్ క్లాస్ ఉంటుంది. వీక్లీ 4 డేస్ ఉంటుంది. ఓకే. అవి మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అట్లాగే గూగుల్‌లో మీకు జీమెయిల్‌లో పంపిస్తాం. అది ఆ లింక్ కూడా ఏ రోజు లింక్ ఆ రోజు ఫ్రెష్‌గా వస్తుంది. అందుకని మీరు దాన్ని కూడా చూసుకోవాలి. ఆ లింక్‌ని ఓపెన్ చేస్తే కనుక జూమ్ యాప్ ద్వారా మీకు రికార్డింగ్ అయ్యి ఉంటుంది. ఆ క్లాస్‌లో ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఉంటాయి. తర్వాత విషయాలన్నీ కూడా అమౌంట్ విషయాలు తర్వాత చిన్నబాబు గారిని అడగండి, ఆయన చెప్తారు ఆ విషయాలన్నీ కూడా. ముందు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆ విషయం డిసైడ్ అవ్వండి. డబ్బు అనేది తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. దాని గురించి మీరు వర్రీ అయిపోకండి. ఫస్ట్ థింగ్ మేము డబ్బు కోసం అయితే పెట్టలేదు. డబ్బు కోసం మా మోటో కాదసలు. ఓకే. మీరు ఆఫీసర్‌గా మారాలి. మీరు ఆఫీసర్‌గా మారి లంచాలు తీసుకోవడం కాదు. సమాజానికి సేవ చేయాలి. ఎంత చేయగలుగుతారో అంత ద బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. అది మా టార్గెట్. అందుకంటే మిగతా విషయాలనేవి పెద్ద కాలిక్యులేషన్ కాదు. అలాగని మీకు తెలుసు మేము పడే కష్టం ఏమిటో మీకు తెలిసిన తర్వాతనే మేము ముందేం చెప్తున్నాం, పని అడుగుతున్నాం మీకు. పని అడుగుతున్నాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ ఛాలెంజ్‌లో మీకు ఇది సరి అనిపిస్తే దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. ఓకే. ఇంకా ఎనీ డౌట్స్? లేదా మీకు మ్యూట్ ఆప్షన్ ఇచ్చుంటారు ఆల్రెడీ. మీరు డైరెక్ట్‌గా మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు. నేనేమి ఆ కొమ్ములో ఉన్న రాక్షసుల్లాగా ఏమి ఉండను. సరదాగానే మాట్లాడతాను. మధ్య మధ్యలో జోక్స్ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు జోక్స్ వేస్తే మీరు నవ్వుతారో నవ్వరో తెలీదు. ఇంక మీతో మాకు ఇంటరాక్షన్ కొంచెం అవుతుంది. అయిన తర్వాత మాట్లాడదాం ఫ్రీగానే. ఓకే. పేపర్ 1 అండ్ 2లో ఏది బాగా స్కోరింగ్ సార్? పేపర్ 1 అండ్ 2లో ఏది బాగా స్కోరింగ్ అంటే పేపర్ 1లో పార్ట్ ఏ భాషా చరిత్ర బాగా స్కోర్ వస్తుంది. ఎందుకంటే అది 40 ప్రశ్నలే ఉంటాయి. సుమారు మాక్సిమం ప్రశ్నలు ఇచ్చినా కూడా అది మీకు ఫుల్ మార్క్స్‌ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే వ్యాఖ్యానాల్లో 100 మార్కులు ఉన్నాయి కదా! అది కూడా మీరు బాగా రాస్తే మంచి స్కోర్ వస్తుంది. సాహిత్య చరిత్రలో మీరు ఎఫెక్టివ్‌గా రాసి కూడా మార్క్స్ వస్తాయి. అందువల్ల ఒకదాని నుంచి ఇంకోటి ఉంటుందన్నమాట. మీరు రాసే విధానమే ప్రధానంగా ఉంటుంది. దాన్ని బట్టి ఒక ప్రొఫెసర్ ఇస్తాడు పేపరు. ప్రొఫెసరే పేపర్‌ని వాల్యుయేషన్ చేస్తాడు. అంటే మీరెక్కడుంటారో ఆలోచించండి. మీరు ప్రొఫెసర్ లెవెల్‌లో ఉంటారా? సబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రొఫెసర్. మరి పైవాడు కాదు. సబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రొఫెసర్ ఉంటాడు. ఆ ప్రొఫెసర్ పేపర్ సెట్ చేస్తాడు. దాంట్లో కూడా ఎలా ఉండాలి? ఈజీ మాత్రమే 20% ఉండాలి. టఫ్ ఏమో ఆల్‌మోస్ట్ 40-60% టఫ్ ఉంటది. యావరేజ్ మిగతాది ఉంటది. ఏమి? ఆ లెవెల్‌లో పేపర్ సెట్ చేస్తారు. అందుకని మెటీరియల్ అంటారా? దానికి సంబంధించి ఇంక మేము ఫిక్స్ అవ్వలేదు. మెటీరియల్ ప్రస్తుతానికి మేము హార్డ్ కాపీస్ ఇచ్చే పరిస్థితి ఉంటది గానీ, మీకు సాఫ్ట్ కాపీ రూపంలో మా సైట్‌లో కనిపిస్తుంది. మీరు నోట్స్ రాసుకోవచ్చు. దాని ద్వారా మీరు సాధన చేయటానికి అవకాశం ఉంటుంది. మీరు మెటీరియల్ మీకు ఇచ్చేసామనుకోండి, మీరు ఇంకోటికి అట్లా అట్లా ఎళ్ళిపోతూ ఉంటుందది. అది మా ఎఫర్ట్స్ అన్నీ పక్క వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితి వస్తుంది. అలాగని మేము దాచేసుకుందామని మాకేం లేదు గానీ, అలా అనవసరంగా వాడికి తెలియకుండా ఒక మెటీరియల్ ఇచ్చేసి, వాడి మొహాన రుద్దీసి, వాడిని అల్లరిపెట్టడం కంటే కొంచెం తెలుసుకొని ఆ మెటీరియల్ వాడు చదువుకోగలిగితే మంచిదిగా ఉంటుందని ఒక అర్థం. హ్యాండ్ రైటింగ్ మీరు డాక్టర్ హ్యాండ్ రైటింగ్ రాసినా పర్వాలేదు. అది ఎవరికి అర్థం అవ్వాలి అంటే, ఆ డాక్టర్ హ్యాండ్ రైటింగ్ ఎవరికి అర్థమవుతుంది? ఆ పక్కనే ఉండేటువంటి మెడికల్ స్టోర్ వాడికి అర్థమవుతుంది. అట్లాగే మీరు రాసిన హ్యాండ్ రైటింగ్ ఆ ప్రొఫెసర్‌కి అర్థమైతే చాలు. అంతకంటే మీరు ముత్యాలు పేర్చియక్కర్లేదు, పగడాలు పరిచియక్కర్ల. ఓకే. మీ రైటింగ్ అర్థమయ్యే లెవెల్‌లో తప్పులు లేకుండా, అక్షరదోషాలు లేకుండా, భావదోషాలు లేకుండా ఉంటే చాలు. మీరు మెటీరియల్ గురించి వర్రీ అవ్వకండి. ముందు మీరు క్లాస్‌కి సంబంధించిన డౌట్స్ గాని, లేదా సిలబస్‌కి సంబంధించిన డౌట్స్ గాని ముందు అడగండి. ఫీజులు, గీజులు తర్వాత కాంటాక్ట్ అవ్వండి చిన్నబాబుతో. అతను చెప్తాడు మీకు ఇన్ఫర్మేషను.
ఇంకెవరికైనా డౌట్స్ రూపంలో ఉంటే, ఇంకా నాకు ఈ విషయం మీద క్లారిటీ లేదు, ఈ సబ్జెక్ట్ లేదా ఈ టాపిక్ మీద, ఈ ఏరియా మీద నాకు అసలు ఏమీ అవగాహన లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, ఇస్తారు మీకు. మీరు మాట్లాడవచ్చు, డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ఇందులో ఇబ్బంది ఏం లేదు. మీరు ఏం మాట్లాడని రిసీవ్ చేసుకుంటాను. ఓకే, నా క్లాస్ బాగోలేకపోయినా ఒకవేళ మీరు ఆ యూట్యూబ్లో చూడండి, దాన్ని ఆ లింక్స్ ఇచ్చాను కదా, కావాలంటే మళ్ళీ మీకు చాట్ బాక్స్లో పెడతారు. అవి మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని ఆ లింక్స్ చూడండి. ఆ లింక్స్ చూసిన తర్వాత మీకు ఏమని అనిపిస్తుందో దాన్ని కూడా మీరు అక్కడ చూసి చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి మీరు వరి అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ రకంగా మీరు చదువుకోవాలి, బాగుపడాలని తప్ప మాకు ఇంకొక రకమైనటువంటి ఇందులో ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది అయితే మాకేం లేదు. మీకు లింక్స్ కూడా పెట్టాం, వాటిని చూడండి. చూసిన తర్వాత ఆ లింక్స్లో క్లిక్ చేయండి, సరదాగా వినండి. సరదాగా వినండి. అందులో పెద్ద పాండిత్యాన్ని చూపించాం, కానీ కొంచెం ప్రశ్నలు కూడా ఇస్తాం అందులో. ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయో చూడండి, గమనించండి. ఆయా ఏరియాస్ నుంచి అవి ఎలా ఉన్నాయో మీరు చూడండి. చూసిన తర్వాత అందులోనే మీరు కామెంట్ చేయొచ్చు. లేదు అంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు కన్సర్న్డ్ ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ని బేస్ చేసుకుని మీరు ప్రశ్నలను అడగచ్చు. అందువల్ల ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇందులో ఏ రకమైన మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మీరు ఛాలెంజింగ్ రావాలి, నేర్చుకోవాలనే జీలు ఉండాలి. నేను సాధించగలిగినటువంటి ఆత్మ శక్తితో, ఆత్మ నిగ్రహ శక్తితో, ఆత్మస్థైర్యంతో నేను చెయ్యాలి, సాధించాలి, నేను ఒక గొప్ప సేవకుడుగా మారాలి అనే దృక్పథం మీలో ఉంటే దానికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము ఇస్తాం. మాకున్న ఎఫర్ట్స్ అనే మీకోసం ప్రయత్నం చేస్తాం. ఓకే, హౌ మెనీ డేస్ అంటే మీకు ఎన్ని డేస్లో కావాలి? 2 డేస్లో కోచింగ్ అయిపోవాలా? మీకు 2 డేస్లో కోచింగ్ అయిపోవాలంటే మీకు వీడియోస్ కూడా ఇస్తాం. మీరు వినండి శుభ్రంగా, ఆనందంగా. మీ టైంని మేము ఎప్పుడూ వేస్ట్ చేయం, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం. మాది ఎంత వాల్యుబుల్ టైమో మా దానికంటే మీ లైఫ్ అండ్ డెత్ వాల్యుబుల్ టైం. అందువల్ల మీ టైంని మేము ఎప్పుడు వేస్ట్ చేయం. మీకు ఒకవేళ ఇది మ్యాక్సిమం టైం ఎప్పుడంటే 140 to 180 అవర్స్ మేము క్యాల్కులేషన్ చేసుకున్నాం మొత్తం సిలబస్ని కవర్ చేయడానికి. అది మేము డైరెక్ట్గా లైవ్ క్లాసులు ఇచ్చేటువంటి టైం. ఓకే, లేదు మీకు అంత టైం మీరు మాకు కేటాయించలేని పరిస్థితి ఉంటే ప్రీవియస్గా ఏవైతే చెప్పామో వాటిని రికార్డింగ్స్ మీకు ఓపెన్ అయ్యేలాగా మీకు ఇస్తాం. వాటిని మీరు వినొచ్చు, విని మీరు నోట్స్ రాసుకోవచ్చు. దాంట్లో కూడా డౌట్స్ ఉంటే డౌట్ సెషన్స్ పెడతాం. ఆ సెషన్లో మీరు ఎంటర్ అవ్వచ్చు, దాంట్లో పాల్గొవచ్చు, మీకు లింక్ పంపిస్తాం. దాని ద్వారా మీరు డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మీ టైంని సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేయమని ఛాలెంజ్ చేస్తున్నాం. ఓకే, అది ఎప్పుడైనా బై గాడ్స్ గ్రేస్, అది మంచి, మేము గాడ్స్ గ్రేస్ నమ్ముతాం ఒక్కోసారి. అందుకని అతను మనకు అనుగ్రహించకపోయి నెట్ సరిగా పనిచేయకు, మాకు అనారోగ్యం వచ్చు, మీరు రాలేకపోయినా మాకు అనారోగ్యం వస్తే మీరేం చేయలేరు కదా. అట్లాంటి పరిస్థితి ఏదైనా అబ్నార్మల్ కేసులో తప్ప ఆల్మోస్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కానీ మీ టైం వేస్ట్ చేసే పరిస్థితి కానీ తీసుకోం. ఓకేనండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా అడగండి, పర్వాలేదు. మీరు చాట్ బాక్స్లో అంతా టైప్ చేసి అంత శ్రమ పడడం కంటే డైరెక్ట్గా అడిగితే ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది మాకు కూడా. ఇంతవరకు చెప్పిన అంశాల్లో మీకు ఏమైనా డౌట్స్ అనిపించినా, ఓకే ఎలాంటి డౌట్స్ వస్తాయా మీకు అని కూడా నాకు అర్థమవుతుంది. ఎనీవన్ ప్లీజ్? లక్ష్మి సార్ని కూడా అన్మ్యూట్ చేయి. హలో చెప్పండి అన్న. సార్, ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం, మాట్లాడొచ్చు. హేమమాలిని చూడండి, అమ్మాయి మాట్లాడుతుందండి. హేమమాలిని, మనోహర్ మాట్లాడతారా? మనోహర్ చెప్పండి. సార్, ప్రీవియస్ తెలుగు లిటరేచర్ టాపర్స్ ఎవరైనా అవైలబుల్గా ఉన్నారా? దేనికంటే మీకు వాళ్ళు ఎలా రాసిస్తారని
ఒక్కొక్కరికి ఒక రకమైన స్ట్రాటజీ ఉంటుందండి. వాళ్ళని చూసి మీరు ప్రత్యేకంగా నేర్చుకోవడానికి ఉండదు. మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకునేలా మీరు ప్లాన్ చేసుకోండి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ కావచ్చు. వాళ్ళు ఏవైతే చదువుకున్నారో అవే పడవచ్చు ఒక్కొక్కసారి. అందువల్ల వాళ్ళని చూస్తే మంచిదే మీకు. ఆయన ఎవరు ఉన్నారు కదా! ఇప్పుడు టాపర్‌గా వచ్చినటువంటి వాడు ప్రస్తుతం కడప జిల్లాలో సివిల్ సర్వెంట్ ఉన్నాడు ఒక ఆయన. అలాంటి వాళ్ళని చూడండి, ఇబ్బందేం లేదు. వాళ్ళని చూడటం వల్ల కూడా మీకు కొత్త అంశాలు తెలుస్తాయి. మా దగ్గర అయితే ప్రెజెంట్ ఎవరు లేరు. ఎందుకంటే మేము స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే అందరికి అన్మ్యూట్ చేస్తాం. మీరే డైరెక్ట్‌గా మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్‌గా అన్మ్యూట్ చేసేయండి అందరికి. ఓకే సార్. మీకు మీరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పర్లేదు ఎవరైనా. భీమారెడ్డి గారు. ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. శుభం అండి, చెప్పమ్మా. హేమమాలని. సార్ జనరల్‌గా మనకి ప్రిపరేషన్‌లో ఎప్పుడు కూడా లిమిటెడ్ సోర్స్ మనం చదవండి అని యూజువల్‌గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి మీరు లిస్ట్ చాలా కొంచెం పెద్దదిగా ఇచ్చారు సార్. ఆ లిస్ట్ చూస్తే కొంచెం భయమేస్తుంది. అవన్నీ చదవాల్సిన అవసరం ఉందా సార్? నేను అందుకనే చెప్తున్నాను, భయపడకండి. లిస్ట్ ఎందుకోసం అంటే, ఇదిగోండి ఈ మాటలు రాయలేదు నాకు, ఈ రిఫరెన్స్ చెప్పలేదు అంటారేమో మీరు. అందుకని లిస్ట్ మాత్రమే చూడండి. కింద ఒక మాట ఒక రైట్ కొట్టి వచ్చాను, ఒక మాట చూసారా మీరు దాన్ని? అన్ని రకాల వాటిని. ఎందుకు ఇన్ని రకాలంటే, మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను ఆయా టాపిక్స్లో చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే అసలు చాలా ఈజీ అండి. అసలు ఎంత ఈజీ అంటే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు రాసేస్తారండి వచ్చేస్తుంది అన్నాం అనుకో, మీరు నమ్ముతారా? లేదు సార్. గట్టిగా ఉంటుంది అంటే అయ్య బాబా అంత బలమా అని భయపెట్టినట్టు అవుతుంది. అందుకని మరీ ఈజీ కాదు, అలాగని మరీ టఫ్ అయితే కాదు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు? డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి మీది? డిగ్రీ ఆర్ట్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ప్రెజెంట్ అయితే ఫైనల్ ఇయర్. మీరు ఏ ఇయర్ అయినా మీకు హిస్టరీ లాగా అనిపిస్తుంది, కొన్ని ఎకనామిక్స్ లాగా అనిపిస్తుంది. అది ఈజీయా టఫ్ అంటే ఏం చెబుతారు మీరు? చదివే దాన్ని బట్టి ఉంటుంది కదా. అందుకని ఎవరికి ఈజీ, చదవకుండా ఉన్నప్పుడు మీకు కూడా కష్టమే అది. ఓకే, పైగా ఏ 6th క్లాస్ వాడికి ఇచ్చామనుకున్నాడు, అది ఈజీయా టఫ్ వాడికి? అందువల్ల ఈజీ కాదు, అలాగనే టఫ్ కాదు. మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. కొన్నిటిని గైడెన్స్ అవసరం అవుతుంది. అన్నిటికీ గైడెన్స్ అవసరం అని నేను చెప్పను, కానీ భాషాశాస్త్రానికి గైడెన్స్ అవసరం అవుతుంది, అలాగే వ్యాఖ్యానానికి గైడెన్స్ అవుతుంది, సాహిత్య చరిత్రలో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని కంపేర్ చేసేటప్పుడు, అప్లికేషన్ చేసేటప్పుడు అవసరం అవుతూ ఉంటుంది. అందువల్ల ఈజీ చదివేస్తే అర్థమైపోతే అందరికీ వచ్చేయాలిగా. అందరికీ వస్తుందా సివిల్ సర్వీసెస్? ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే ఇష్టంగా చదువుతారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఓకే సార్, అర్థమైంది. సార్ ఇంకొకటి, మనకి మామూలుగా పేపర్‌లో మీరు చెప్పారు కదా, భాషా సాహిత్యం చదివేటప్పుడు అంటే అది జనరల్‌గా స్కోరింగ్ అని. అంటే నేను అది చదివేటప్పుడు నాకేమనిపించిందంటే సార్, అది చదివేంత వరకు ఓకే, అర్థం చేసుకునేంత వరకు ఓకే. కాకపోతే ఆన్సర్ రైటింగ్‌లో కానీ లేకపోతే మ్యాటర్ మనం పేపర్ మీద పెట్టేటప్పుడు ఆ పదాలు అవన్నీ గూడా మనకి కొంచెం, అంటే మనం జనరల్ స్లాంగ్‌లో రాసేస్తే అది తప్పైపోతుంది కదా సార్. అది కొంచెం, అది కోచింగ్ ద్వారా మనం చేయగలమా? లేకపోతే మనం ప్రాక్టీస్ ద్వారా కూడా మనం అది చేయగలమా అనేది కొంచెం డౌట్ అంటే సార్ నాకది. ప్రాక్టీస్ ద్వారా చేయడం అంటే బట్టి పెట్టడమే. కోచింగ్ ద్వారా చేస్తే అర్థం చేసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. భాషా శాస్త్రంలో కూడా కొన్ని కీ నోట్స్‌ని పట్టుకుంటాం, కీ వర్డ్స్‌ని పట్టుకుంటాం. దాన్ని మీకు అనాలిసిస్ చేస్తాం. దాన్ని బట్టి మీరు ఉదాహరణకి A+B² అన్నామనుకోండి, అది ఎలా వచ్చిందో చెప్పామనుకో మర్చిపోతామా మీరు ఇంకా? లేదు సార్. అలాగే ఆడమ్ స్మిత్ అన్నామనుకోండి, ఎకనామిక్స్‌లో ఏం చెప్పాడో చెప్పమని చెప్తాం కదా. అలా ఒక కీ నోట్‌ని పట్టుకుంటాం, ఒక ప్రధానమైనటువంటి ఒక వర్డ్‌ని పట్టుకుంటాం. ఆ వర్డ్‌ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు రిలవెంట్ ఇష్యూస్ అన్నీ ఈజీగా అర్థం అవుతూ ఉంటాయి. అది అర్థం కానప్పుడు అది టఫ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అంతే, అంతకంటే ఏం లేదు. అలాంటప్పుడే మీకు గైడెన్స్ అవసరం. ఇప్పుడు మీరే అన్నీ నేర్చుకుంటూ మీరే అన్ని చదివేసుకోగలిగితే మీకు టీచర్ ఎందుకు అవసరమా? ఇప్పుడు మీరు అలా కాదు సార్. అంటే అది కొంచెం మనం కోచింగ్ తీసుకున్నప్పటికీ అది కొంచెం నేర్చుకోవాల్సినటువంటి అంశాల కింద అవి ఉన్నాయి. అందుకోసం అని చెప్పి అడుగుతున్నాను సార్. నేర్చుకోవాలండి. అందులో చాలా విషయాలు మీకు తెలియనివి ఉంటాయి. మీకు అందరికీ తెలిసినట్లయితే మరి ఎన్ని కోచింగ్ సెంటర్లు ఎందుకు ఉంటాయి? ఎంతమందికి వచ్చినాయి ఇప్పటికి? అంతే సార్. ఏమండి?
అలాగే కొంతమందికి మాత్రమే ఎందుకు వస్తున్నాయి అంటే కారణం వాళ్ళ ప్రాపర్ గైడెన్స్, వాళ్ళ ఎఫెక్టివ్ హార్డ్ వర్క్. దాన్ని సాఫ్ట్ వర్క్ అంటే నేనైతే ఇష్టంగా నేర్చుకోవడం అంటాను నేనైతే. దాన్ని హార్డ్ వర్క్, సాఫ్ట్ వర్క్ సార్ అనుకుంటే ఇష్టంగా మీరు నేర్చుకోవడం. పద్యం చాలా చక్కగా చెప్పారు. మా కోసం మళ్ళీ ఒక్కసారి అది మేము కోరుకుంటున్నాం సార్. చెప్పమంటావా? ఒక్కసారి సార్ అది ఓకే, ఓకే. తెలుగు మీద చాలా చక్కగా చెప్పారు దానికోసం అని. అంటే ఇవి సరదాగా అప్పుడప్పుడు మనం నేర్చుకునే దాంట్లో లభిస్తూ ఉంటే వాటిని ఒకసారి రీకాల్ చేసుకుంటూ పద్యాలు నేర్చుకోవాలి. ఇంకా కొంతమంది అడుగుతారు పద్యాలు నేర్చేసుకోవాలండి, పద్యాలు నేర్చుకోకపోతే మనకు అసలు మొత్తం అని పద్యాలే ఉంటాయండి అలాంటి అడుగుతారు. పద్యాలు ఇందులో ప్రత్యేకంగా నేర్చుకోవాలి, కంఠస్థం పెట్టాలనే టాపిక్ ఉండదు. కానీ ఆ భావం తెలుసుకోవాలి కదా. విషయం అంతా ఇప్పుడు ఈ పద్యం తెలుసుకోవాలండి అంటే ఈ భావం తెలిస్తే పద్యం అక్కర్లా, భావం చెప్పేయచ్చు. కానీ పద్యం తెలిస్తే భావం ఈజీ గుర్తుంటుందా? భావం తెలుసుకుంటే పద్యం ఈజీ గుర్తుంటుందా? కావ్య కళా పద్యమే రసజ్ఞత వికాసము పొందిన ఏని మానవుండు అవ్యయమైన హ్లాదము యథసాక్షిగా పొందుట మాత్రగాదు సర్వ వ్యసనాత్మ పాశమునుపాయును దైవముతోడి భవ్య బాంధవ్యమొసంగి తానయొక దైవమగున్ తనతోటి వారికి. అందుకు సాహిత్యం కావాలి అని చెప్పడంలో ఉద్దేశం అన్నమాట ఇది. ఓకే, ఆ రకంగా మీకు కొన్ని కొన్ని పద్యాలు సరదాగా నేర్చుకోవాలి. ఇదేదో బట్టి పెట్టేస్తే వచ్చేది కాదు. మీరు నా ఇష్టంగా కావాలి. ఇష్టంగా కావాలంటే దానికి కొంచెం శ్రమ పడాలి. కొంచెం అది ఈ కావ్య కళ రసజ్ఞత అనేది చాలా ముఖ్యం. ఇందులో ప్రధానమైనది ఇది. మీరు కావాలంటే ఇగో ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోండి. అందుకని మీకు పద్యము భావం ఇస్తాను. ఎందుకోసం అంటే పద్యం వినటానికి బాగుంటుంది, ఒక్కొక్కసారి భావం తెలుసుకుంటే బాగుంటుంది. ఆ రకంగా సులువుగా మీకు ఇందులో కఠినమైన పదాలు ఎక్కడైనా ఇచ్చానా? వ్యాఖ్యానాలు ఇందులో పద్యం ఉంటే పద్యంలో ఉన్నవి అవి అలానే ఉంటాయి, వాటిని మనమే మార్చలేం కదా. ఇందులో భావాన్ని చూసినట్లయితే ఇలానే నా లెక్చరింగ్ అంతా ఉంటుంది. ఒకసారి మీరు యూట్యూబ్ లింక్ చూడండి, చూసిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోండి. ఓకే, ఇంకా హేమమాలిని గారు ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సెషన్ చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది సార్ నాకు. ఇంకెవరు? చాలా మిత్స్ అన్ని కూడా పోయి కొంచెం ఒక క్లారిటీ అనేది ఎలా చదవాలి ఏంటి అనేది ఒక అవగాహన అనేది వచ్చింది సార్ తప్పకుండా. చాలా మందికి అది లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయమ్మా, అందుకంటే ఏం లేదు. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలి అనేటువంటి, అంటే నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్లో నాతో పాటు చదువుకున్న అమ్మాయి అన్నపు విజయలక్ష్మి ఇప్పుడు జార్ఖండ్ క్యాడర్ IPS చేస్తుంటాను. ఓకే, అందువల్ల ఎందుకు ఇవన్నీ అంటే కసి అనమాట. నేను సాధించలేకపోయాను, నా తరపున నా స్టూడెంట్స్ కనీసం ప్రతి బ్యాచ్లో మినిమం 10 నెంబర్ అని రావాలి. తెలుగు ఆప్షన్లు తీసుకున్న ప్రతి వాళ్ళు 99% రావాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాను. ఆ నేపథ్యంలో నేను ఆల్మోస్ట్ నాకున్న టైంలో మ్యాక్సిమం టైము బెటర్గా బెస్ట్గా ఇద్దామనే ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా సార్. మీలాంటి అందరి ఎక్స్‌పీరియన్సెస్ కూడా మాకు అది మేము యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా మంచి బెటర్ రిజల్ట్స్ అనేది తప్పకుండా ఇవ్వగలం సార్. ఓకేనమ్మా, శుభం భయాత్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా లేదా మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మాట్లాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా ఇవ్వచ్చండి. ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అలాగని వేరే మాస్టర్ నక్కలే కదా, అంతవరకు అవసరం లేదు. ఏరా అన్న నాకేమీ భయం లేదు. అలాగే ఒక టీచర్ని గౌరవించేటువంటి సంస్కృతి కూడా మనకు ఉండాలి. ఒక టీచర్ మనం ఎప్పుడైతే క్లాస్కి వెళ్తామో, క్లాస్కి వెళ్ళేటప్పుడు మనం నిల్చుంటాం టీచర్ దగ్గర. ఆ టీచరు మన క్లాస్ చెప్తారనే ఉద్దేశంతో మనం రెస్పెక్ట్ అనేటువంటి పరిస్థితుల్లో నిల్చుంటాం. ఎందుకు నిల్చుంటామో మనకు తెలియదు, టు బి ఫ్రాంక్. కానీ టీచర్ వచ్చినప్పుడు నిల్చుండడం వల్ల ఏమవుతుంది అంటే, మనకంటే ఇప్పుడు మన ఆన్లైన్ క్లాస్లో మీరు నిల్చోక్కర్లేదు, నేను నిల్చోక్కర్లేదు. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను. ఇప్పుడు దానికి అప్లికేషన్ అవ్వదు. కానీ జనరల్ క్లాస్లో నిల్చుంటాం. ఎందుకంటే ఆ టీచర్కి మనకున్నటువంటి 6th సెన్స్ అనే మాట వాడతాం. అదేం చేస్తుందంటే గౌరవిస్తుంది ఆటోమేటిక్గా. ఆ గౌరవించేటప్పుడు మన ప్రాణం అట కొంచెం పైకి లేస్తుందట. మనం నిల్చున్నాం అనుకోండి, అది ఈక్వల్గా ఉంటుంది. నిల్చోకపోయామనుకోండి, అది కిందకి, మన బాడీ ఏమో కిందకి, ప్రాణం పైకి వెళుతుంది. అందువల్ల కొన్ని గంటల సమయం మనం బతికుండవలసిన సమయం పోతుందట. అందుకని అది నిల్చోమని మన పెద్దవాళ్ళు చెప్పారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేదా పండితులు వచ్చినప్పుడు, అలాగే ఉపాధ్యాయులు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అయినా కనీసం నిల్చోవాలి. నిల్చోవటం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఎంతకాలం బతికే యోగ్యత ఉందో అంతకాలం పరిపూర్ణంగా బతుకుతావు. లేకపోతే కొన్ని గంటలో, కొన్ని రోజులో నీకున్నటువంటి ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది అని చెప్తుంది కర్మ సిద్ధాంత శాస్త్రం. అయితే నువ్వు నిల్చుంటావు, బాగానే ఉంది. ఆ సార్ వచ్చి కూర్చోవచ్చు, లేదా ఇలా అంటాడు కూర్చోమని, ఇలా కనుక కూర్చుని పోతాం. కానీ నువ్వు నిల్చున్నది మహా ఉంటే 1 minute or 2 minutes.
ఓకే. కానీ వచ్చిన సార్ ఎన్ని గంటలు నేర్చుంటాడు? 45 మినిట్స్ టు 1 అవర్ నేర్చుంటాడు. నువ్వు ఇచ్చిన 1 మినిట్‌కి 1 మినిట్ రెస్పెక్ట్ అనేటువంటి మాట నువ్వు అనుకుంటే, ఆయన ఇచ్చేది 45 మినిట్స్ రెస్పెక్ట్. ఎవరిది నిజమైన రెస్పెక్ట్ చెప్పండి? స్టూడెంట్‌కి సార్ ఇస్తున్నాడా గౌరవం? సార్‌కి స్టూడెంట్ గౌరవం ఇస్తున్నాడా? మీరేమనుకుంటారంటే ఏమండి? సార్ న్యూస్ పేపర్లో ఏమైనా రిఫర్ చేయొచ్చా సార్? ఏమండి? ఏమైనా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ తెలుగు లిటరేచర్ రిలేటెడ్గా ఉండే రిఫర్ చేయొచ్చా? చదవచ్చండి. అవన్నీ కూడా మేము ఇప్పుడు మీకు ఇచ్చే టాపిక్‌లో వాటిని కూడా కొన్నిటిని మేము చెప్తాం. అలాగే సోమవారం వచ్చేటువంటి ఆర్టికల్స్ మీకు అవన్నీ చదివితే ఎప్పుడు తేలుతుంది చెప్పండి? నేను చెప్పినవే చాలా ఇప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయి చెప్పింది. నేను చెప్పినవి చాలా ఉన్నాయండి అంటుంది. మీరు ఇంకా ఆర్టికల్స్ చదువుతారంటే చదవండి. వెల్ అండ్ గుడ్. మీకు చదివే ఓపిక అదే అంటుంది. ఇంట్రెస్ట్ అంటున్నాను అందుకనే. మీకు ఇష్టం అనే మాట ఉన్నప్పుడు ఏదీ కష్టం కాదు. ఆ ఇష్టం మీకు దేంట్లో ఉంది? అదే ముందు మీరు ఎగ్జామిన్ చేసుకోండి. ఓకే. సోమవారం వస్తే ఆల్మోస్ట్ అన్ని పేపర్లు ఎడిటోరియల్ కాలంలోనే వస్తూ ఉంటాయి. దాని పక్కకో ముందుకో వస్తాయి. వాటిలో ఉన్నటువంటి సాహిత్యానికి సంబంధించిన అంశాలు చూడొచ్చు. అది అప్డేటెడ్‌గా ఉంటాయి. కొంతమంది రాసినవి బాగుంటాయి. కొంతమంది కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. వాటిని మళ్ళీ చదివితే మీకు చాలా రకాల డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి. దాంట్లో మీకు గైడెన్స్ ఇవ్వకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటారు. డిప్రెషన్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల చదవడం మంచిదే. దాని డిస్కషన్ చేయడానికి దాని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే దాన్ని ఇంకా చదివితే ఇంకా మంచిది. అది అప్డేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే. అది మీ ఇంట్రెస్ట్ అది. చదవది ఎంత కలిగిన అనేది ఎప్పటి నుంచి చదువుతున్నటువంటి విషయమే. అది రసజ్ఞత ఎప్పుడొస్తుంది? రసజ్ఞత రావాలంటే ఏం చేయాలి? ఆ రసం ఎక్కడో తెలుసుకోవాలి. అదే కావ్య కళా రసజ్ఞత మనకు వస్తుంది. మనకి సిలబస్లో వ్యాఖ్యానంలో ఒక భాగం ఉంది. ఏమండి? చదువు ఎంత ఉన్నా కూడా ఆ రసాన్ని పట్టుకోవాలి. అది నీరసంగా ఉంటే ఎట్లా అవుతుంది? బాలకృష్ణ గారు బాగా చెప్పారు. అంతకు ముందు మీరు చదువుకున్న విషయం ఇది కూడా. ఇంకెవరికైనా గ్రామర్‌కి ఎంత డెప్త్ అవసరం సార్? గ్రామర్‌కి ఎంత డెప్త్ అవసరం? గ్రామర్ అనేది ప్రత్యేకంగా ఇక్కడ ఏం లేదు సిలబస్లో. సిలబస్లో మీకు గ్రామర్ అనేది ఏం లేదండి. దానికి డెప్త్ అంతకంటే లేదు. వ్యాఖ్యానాల విషయంలో మీకు రసం అనేది ఎలా పట్టుకుంటారు, అలాగే ధ్వని అనేది ఎలా పట్టుకుంటారు, ఇలాంటి అంశాలు మాత్రమే ఉంటాయి. గ్రామర్ అంటే మీకు ఇది సంధులు సమాసాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే సార్. ఓకే రైట్. హలో సార్. చెప్పండి. భీమరెడ్డి. ఏం పేరండి మీ పేరు? భీమరెడ్డి సార్. భీమరెడ్డి. అదే కొంచెం ఆర్ మిస్ అయినట్టుంది. ఓకే చెప్పండి సార్. యాక్చువల్గా నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సార్. వెరీ గుడ్. అయితే తెలుగు స్కూలింగ్ వరకు తెలుగు మొత్తం తెలుగు మీడియం. బట్ తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇప్పుడు తెలుగుకు నాకు గ్యాప్ వచ్చింది సార్. 6 years మాక్సిమం 6 years గ్యాప్. అయితే కానీ నాకు తెలుగు లిటరేచర్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంది. నేను దీనికి ఫిట్ అవ్వగలనా అనేది ఒక డౌట్ వస్తుంది. ఓకే. మీకు తెలుగులో ఏదైనా ఒక వ్యాసం తప్పులు లేకుండా మీకున్న ఐడియాలజీని అందులో ప్రజెంట్ చేయగలుగుతున్నారా లేదా ఫస్ట్ చూసుకోండి. మీరు ఏదైనా మీకు నచ్చిన ఒక విషయం తీసుకోండి. ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాని మీద సరదాగా రాయండి. అందులో అక్షర దోషాలు ఎన్ని పడుతున్నాయి లేదా భావదోషాలు ఎన్ని పడుతున్నాయి, అలాంటివి ఏమీ పడకపోతే తెలుగులో మీకు ప్రజెంటేషన్ బాగా చేయగలను అనుకుంటే బాగా మీరు మాట్లాడగలిగితే చాలండి. దాన్ని రాయగలిగితే చాలు. మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఫుల్లీ అడ్వాంటేజ్. ఎందుకంటే మీ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. మీరు చూసేటువంటి ఒక పాయింట్ని చూసేటప్పుడు డిఫరెంట్ కోణాల నుంచి చూస్తారు. ఎందుకంటే మీరంతా కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంతకుముందు మనం చెప్పాం భాషకి సైన్స్కి సాంకేతికతకి ఉన్న సంబంధం ఏమిటి అంటే భాషలోనే సైన్స్ ఉంటుంది. సైన్స్ అంటే ఏమిటి అంటే ప్రధానంగా మన ఊహతో వచ్చేది. ఊహ ద్వారా అనుమాన ప్రమాణంతో మనం లాజికల్గా వెళ్ళేది సైన్స్. అది ఉందో లేదో తెలియదు కానీ ఉన్నట్టుగా వెళ్తాం. అలా వెళ్తే సైన్స్. దాని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అదే టెక్నాలజీ. లాంగ్వేజ్ అప్లికేషన్స్ టెక్నాలజీ. గట్టిగా మాట్లాడతాం. టెక్నాలజీ వేరు, భాష వేరు, సైన్స్ వేరు కాదు. భాషతోనే అన్ని లింక్ అయ్యి ఉన్నాయి. భాష లేకుండా టెక్నాలజీ వాడండి మీరు చూద్దాం. భాష లేకుండా సైన్స్ చెప్పండి చూద్దాం. లాంగ్వేజ్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. వితౌట్ ఎనీ లాంగ్వేజ్ యూ కెనాట్ టీచ్, యూ కెనాట్ థింక్ ఎనీ సబ్జెక్ట్.
ఓకేనండి. అందులో లాంగ్వేజ్ మీకు ఇంకొంచెం ఎఫెక్టివ్గా మిగతా వాళ్ళకంటే గట్టిగా మాట్లాడితే మిగతా వాళ్ళకంటే కూడా మీకు ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది మీరు వాడుకునే నైపుణ్యం. ఎందుకంటే మీరు ఎక్కువ అప్లికేషన్స్ వాడతారు. ఆ అప్లికేషన్ వాడేటువంటి మోడ్లోకి దీన్ని తీసుకెళ్తారు. అప్పుడు మీకు ఎంజాయ్ చేస్తారు మీ అప్లికేషన్. ఇప్పుడు ఒక ఏదైతే ఒక ల్యాబ్లో మీరు ఒక ప్రాబ్లం సాల్వింగ్కి వెళ్ళారనుకోండి ల్యాబ్ సంబంధించి, అది మీరు అనుకున్నట్టుగా వచ్చింది అనుకోండి, హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అలాంటి హ్యాపీనెస్ టెక్నాలజీ స్టూడెంట్స్కి లాంగ్వేజ్ ఇస్తుంది. దాని గురించి మీరు వరీ అయిపోకలేదు. మీకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది దీనివల్ల. తక్కువ సమయంలో ఎక్కువ గ్రాస్పింగ్ ఉంటుంది మీకు. మీరు కనీసంగా ఆ విషయాలకు సంబంధించి రాయడం, అక్షర దోషాలు కొంచెం లేకుండా ప్రాక్టీస్ చేయటం, ఇలాంటివి చేస్తే మిగతా వాళ్ళకంటే మీకే ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. ఓకే సార్. ఇంకొక డౌట్, క్లాసెస్ విన్నాక మిగతా స్టాండర్డ్ బుక్స్ చదవాల్సి వస్తుందా, లేకపోతే మెటీరియల్స్ ఓన్లీ చదివినా సరిపోతుందా సార్? అది అంటే మీ మీరు స్టాండర్డ్ని ఇచ్చే బట్టి ఉంటుందండి. మీ స్టాండర్డ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు కదండి. మీకు మీరే చెక్ చేసుకోండి మీ స్టాండర్డ్ ఎంతవరకు ఉంది. ఓకే, నేను దీన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాను, లేదా దీనికంటే నాకు ఇంకా ప్రాపర్ గైడెన్స్ కావాలి, ఇంకొంచెం ఎఫెక్టివ్గా. అంటే మీకు ఆప్షన్లో ఎన్ని మార్క్స్ కావాలి టార్గెట్ పెట్టుకున్నా చూసుకోండి. ఆప్షన్లో మీకు 350 మార్క్స్ నేనైతే టార్గెట్ పెట్టాను. 350 మార్క్స్ మీకు టార్గెట్ పెట్టుకుని నేను కూర్చున్నాను. అంతవరకు నేను ప్రయత్నం చేస్తాను మీకు ముందుకు తీసుకెళ్ళేంత నేపథ్యం. మరి మీ టార్గెట్ ఎక్కడ ఉందో తెలియదు కదా నాకు. మీరు 250 దగ్గర ఉన్నారో 300 దగ్గర ఉన్నారో తెలియదు. మీ నాలెడ్జ్ కానీ, మీ రాసే స్కిల్ కానీ, మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ఇష్యూస్ కానీ నాకు తెలియదు కదండి. అందువల్ల మీకు మీరే సెల్ఫ్ చెక్ చేసుకోండి. లేదు అంటారా మా గ్రూప్లో పెట్టండి. మా మెయిల్ అడ్రస్ కూడా మీకు వచ్చి ఉంటుంది, ఆ మెయిల్లో పెట్టండి. దాని ద్వారా మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక మేము ఇస్తాం నాకున్న సమయంలో. రైట్, థ్యాంక్ యూ. శుభం అండి. ఇంకెవరైనా ఉన్నారా? నమస్కారం సార్. చెప్పమ్మా శ్రావణి గారు, చెప్పండి. సార్ నాది ఇప్పుడు బిఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా సార్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి. ఓకే, నేను ఈ 3 years డిగ్రీ బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సార్. ఓకే, ఈ 3 years డిగ్రీతో పాటు ఈ సివిల్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నా సార్. మంచిది. ఇది ఎట్లా, ఏ బుక్స్ చదవాలనేది మీరు అంటే మీరు ఎప్పటి నుంచే అవేర్నెస్ ఉంది కాబట్టి మీకు టైం కూడా ఉంటుంది. ఏమి 3 years టైం అంటే ఆల్మోస్ట్ 2 years అనుకోండి. 2 years టైంలో మీరు చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏవైతే రెఫరెన్స్ చెప్పానో అవి కొంచెంగా చదువుకుంటూ మీ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవచ్చు. లేదు అట్లా కాదు, ముందు మీరు మెయిన్స్ కంప్లీట్ చేసేసుకుందాం అనుకుంటే కనుక కోచింగ్ మీరు అవసరం అనుకుంటే జస్ట్ కోచింగ్కి వచ్చి 3 or 4 months లోపే డ్యూరేషన్ ఉంటుంది ఒక రెప్యుటేషన్ పూర్తి అవ్వడానికి, ఒక కోర్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి. ఆ నేపథ్యంలో మీరు ఒకసారి గైడెన్స్ తీసుకొని చదివితే ఆ తేడా మీకు అర్థమవుతుంది. అంటే మీకు ఏ పాఠం చెప్పకుండా మీరు చదువుకుంటే అది ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇది ఆలోచించండి. మీకు లేదని చదివేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటే ఇప్పుడు మీకు ఇచ్చిన రిఫరెన్స్ బుక్స్లో 1-2 తీసుకొని మీరు చదవండి. అర్థమైతే మీరు కంటిన్యూ అయిపోండి. అర్థం కాకపోతే మాత్రం గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనమ్మా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, శుభం అమ్మా. ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే సెషన్ ముగిద్దాం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? తర్వాత మీరు ఆల్రెడీ సార్ చెప్పారు, మిమ్మల్ని అందరినీ సివిల్ సర్వీస్ ఆఫీసర్ చేయాలనే బాధ్యత మాది, మేము తీసుకుంటాం అన్నారు. కాబట్టి మీరు అయ్యేంత వరకు మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మీకు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? బయట వాళ్ళతో మళ్ళీ మేము కలిసే అవకాశం లేకపోవచ్చు. మా ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళకైతే మేము ప్రతిరోజు అందుబాటులో ఉంటాం. కాబట్టి బయట వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే సెషన్ ముగించేద్దాం. సార్ జాయిన్ అవ్వచ్చా సార్? ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి? జాయిన్ అవ్వచ్చు. నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, ప్రాసెస్ చెప్తాను. ఓకే. ఓకే.
సమ్ మెటీరియల్ ఎట్లాగా సార్? క్లాసెస్ వింటాం కదా! అంటే జస్ట్ నోట్సెస్ రాసుకోవడమా? లేకపోతే ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? మెటీరియల్ ఆన్‌లైన్‌లో ఇస్తున్నాం. మెటీరియల్‌లో ఆన్‌లైన్‌లో ఇస్తామన్నమాట మీకు. మన వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్‌లో మేము మెటీరియల్ పెడతాం. మీరు అది చూసి రాసుకోవచ్చు. ఓకే. ఓకే. థాంక్ యూ. అదే. ఇంకా ఎవరైనా ఉన్నారా? సార్ మీరు లెసన్ చెప్పిన తర్వాత ఎగ్జామ్ ఏదైనా కండక్ట్ చేయడం కూడా ఉంటుందా సార్? అది మీ టైమ్‌ని బేస్ చేసుకొని ఉంటుందండి. మీరు రాయడానికి సిద్ధంగా ఉంటారంటే మేము క్వెషన్స్ ఆల్రెడీ గ్రూప్‌లో పెడతాం. ఆల్రెడీ ఇప్పుడున్న బ్యాచ్‌కి మేము గ్రూప్‌లో క్వెషన్ అయితే పెట్టాము. వాళ్ళు ఇప్పటివరకు ఆన్సర్ అయితే పెట్టలేదు మాకు. కరెక్షన్ మేమైతే అంటే చేస్తారా? పెట్టడానికి ఇంట్రెస్టెడ్‌గా సిద్ధంగా ఉన్నాం. మీకున్న టైమ్‌ని అంటే బేస్ చేసి ఇంట్రెస్టెడ్‌గా ఉంటది. ఉన్న వాళ్ళకి ఏది ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు విశ్లేషించి చెప్తారా సార్? డెఫినిట్‌గా చెప్తాం. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. చెప్పండి కిరణ్ గారు ఏదో డౌట్ అడిగారు? కరెక్షన్ చేస్తారా అని. వాళ్ళు ఎక్కడ కరెక్షన్ చేస్తాం. సారే కరెక్షన్ చేస్తారు. మీ పేపర్ సారే కరెక్షన్ చేస్తారు. మేము డైలీ క్వెషన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. బట్ మేము క్వెషన్స్ ఇస్తుంటే ప్రెజెంట్ ఎవరు రాయట్లేదు. మేబీ అందరూ బిజీగా ఉన్నారనుకుంటాం. మీరు రాస్తే మేము కరెక్షన్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాం. క్వెషన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ముగిద్దామా సార్ మరైతే? ఓకే. రైట్ అండి. మాక్సిమం అందరికీ ఎవరికైనా శుభరాత్రి. టేక్ కేర్. హ్యాపీగా ఉండండి. ఎంజాయ్‌గా ఉండండి. ఓకే. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.